ఇటలీలో పుట్టిన పిజ్జా మన దగ్గర ఎంత ఫేమస్, కానీ మన ఇటలీలో ఎందుకు ఫేమస్ అవ్వలేకపోయింది? తమ పిల్లలకి తమే తృప్తిగా విషయం పెట్టుకోగలిగిన ఒకే ఒక జీవి మానవ జాతి. ఏ తల్లి అయినా ఒక్కసారి గమనించుకోండి, మీరు పిల్లలకి పెడుతున్న ప్లేట్ను గమనించండి. మన ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ ఎంత పెరుగుతుందో, సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంత ఫాస్ట్గా మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫుడ్ లిటరసీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఏం తింటున్నావో అదే నువ్వు. ఫుడ్ని మెల్లిమెల్లిగా ఎంకరేజ్ చేస్తున్నారంటే మన కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేగా, ఫుడ్ పోయిందంటే కల్చర్ పోయినట్టుగా, కల్చర్ పోయిందంటే మెల్లగా సివిలైజేషన్ పోయినట్టుగా. కరెక్ట్. భూమాతకి మాట్లాడుతుంటే మనిషిని ఏముంది తిడుతుంది సార్ ఇప్పుడు చెప్పండి. అంటే ఈ దౌర్భాగ్యం చూసి బాధపడుతుంది. మనిషికి అత్యంత అవసరమైనవన్నీ ఫ్రీ. మీ భూమి, గాలి, నీరు. వీఆర్ ద లాస్ట్ జనరేషన్ ఇన్ ద ఎర్త్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం మనం. మనిషి గనక లేకపోతే ప్రకృతి చాలా ఆనందంగా అద్భుతంగా ఉండేదండి. మనిషి ఎంత దుర్మార్గుడు అంటే తను చెప్పినట్టు వినే వాటన్నిటినీ సాధు జంతువులని పేరు పెట్టాడు. తన మాట వినకుండా వాటికి బతికే వాటిని క్రూర జంతువులని ఈడే పేరు పెట్టాడు. ఈ మతాల వల్ల, ఈ స్పిరిచువాలిటీ వల్ల మనిషి ఎక్కడైనా ఓడిపోయాడా అని నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. ఏదేమైతే నాకెందుకు, నా సుఖం నా సంతోషం నేను చూసుకోవాల్సి అని బిహేవ్ చేస్తున్నాం. మనుషులు ఎవరికి అర్హత లేదు. ఎవరు దేవుడైనా ఇంకొకరిని చంపమంటాడా? అది ముస్లిమ్స్ దేవుడైనా, హిందువుల దేవుడైనా, క్రిస్టియన్స్ దేవుడైనా. చాలా మంది పేరెంటింగ్ గురించి తెలియకుండానే పేరెంట్స్ అయిపోతారు. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ఇన్ని తెలుసు, మా పేరెంట్స్ అప్పట్లో తెలియలేదు, అందుకని ఇప్పుడు మనం బ్రహ్మాండంగా ఇంకా బాగా పెంచుతామని, పిల్లల్ని పెంచడం ఎట్లా అని ChatGPTని అడుగుతున్నారు. ఒక సందేశం ఇవ్వగలిగే స్థాయి మీ జీవితం లేనప్పుడు మీకు అసలు పెళ్లి చేసుకునే అర్హత ఎక్కడిది, పిల్లలు కనుక్కునే అర్హత ఎక్కడిది? పేరెంట్స్ పిల్లల కోసం ఆస్తులు కాకుండా పిల్లల్ని ఆస్తులాగా పెంచుకోవాలి. మనకి ఈ పిల్లలకి తేడా ఏంటంటే, పాపం వీళ్ళంతా అనాథలు కదా, వీళ్ళకి అమ్మా నాన్న పేరుతో 2 మనుషులు కళ్ళ ముందు తిరుగుతుంటారు అంతే. ఈ కాలం పిల్లలు అమ్మా నాన్న ఉన్న అనాథలు అన్నమాట. అంతే, వాళ్ళు కూడా జస్ట్ టైటిల్ ఉంటుంది అంతే. ఏ పిల్లాడైతే ఏడవకుండా పెరుగుతాడో వాడు జీవితాంతం లోపల ఏడుస్తానే ఉంటాడు. ఒక పడక గదిలో జరిగే విషయాన్ని, వాళ్ళిద్దరు మనుషుల మధ్య అన్యోన్యంగా జరిగే విషయాన్ని ప్రపంచానికి అంతా చూపించేసి ఎందుకు అసలు అంత వెకిలిగా అవసరం ఏముంది? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? చేసుకోబోయే ముందు నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్ అగైన్. సార్, కొన్ని కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే జీవితాంతం గుర్తుండిపోతాయి. అందరూ పాడ్కాస్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే చూసే వాళ్ళకి ఒక గంట అరగంట వాల్యూ ఉండాలి, ఇన్ఫర్మేటివ్ ఉండాలి. కానీ మన ఫస్ట్ పాడ్కాస్ట్ నాకు బ్లాక్ బస్టర్ సార్. అది నేను చేసిన పాడ్కాస్ట్లో నాకు చాలా హెల్ప్ అయింది, బాగా రీచ్ వచ్చింది. మనం మాట్లాడిన టాపిక్స్కి ఒక డైలాగ్ ఏర్పడింది, జనాలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒక ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ చేద్దామనే ఉద్దేశం నాకు ఉంటుంది. కానీ మన ఫస్ట్ ఎపిసోడ్ ట్రాన్స్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ అయిందనమాట. జనాలు ఇన్ఫర్మేషన్ నుంచి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఫస్ట్ ఎపిసోడ్లో ఎక్కువ వ్యవసాయం గురించి మాట్లాడు, మొత్తం పూర్తిగా వ్యవసాయం మన జరుగుతున్న తప్పులేంటి, మనుషులు ఏం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం చాలామంది కనెక్ట్ అయ్యారు. సో దాని కంటిన్యూషన్గా ఈ ఎపిసోడ్లో వ్యవసాయం తర్వాత వచ్చే ఫుడ్, మనిషికి కావాల్సిన మనీ, మనిషికి ఉండాల్సిన రిలేషన్షిప్స్ వగైరా గురించి మాట్లాడదాం సార్. ఓకే, తప్పకుండా అండి. మామూలుగా చాలామంది ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా మా ఫార్మ్స్ విజిట్ చేశారు, నన్ను వచ్చి కలిశారు, చాలా గ్రామాలకు నన్ను ఇన్వైట్ చేశారు. సో మేము కలెక్టివ్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నామండి, మీరు ఎలా సపోర్ట్ చేయగలరని అడిగారు. చాలామంది పిల్లలైతే లేదు మేము ఈ సిటీ లైఫ్తో ఇబ్బంది పడుతున్నాము, వీ వాంట్ టు లివ్ విత్ అవర్ పేరెంట్స్, హ్యాపీగా మనం వ్యవసాయం చేసుకొని బతకొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వి కంటిన్యూ దిస్ అని చేశారు. రియల్లీ అంటే ఈ ప్లాట్ఫాము మీరు అటువంటి డిస్కషన్ తీసుకురావడం, ఫ్లో అది అంటే సహజంగా మనందరం రోజువారీ చూసే జీవితాల్లో మనకి అడ్వాంటేజ్ అంటే మనందరం మధ్యతరగతి వాళ్ళం. మధ్యతరగతి ఆలోచనలు, వాళ్ళ యాస్పిరేషన్స్, వాళ్ళు కోరుకునే సమాజం, జరుగుతున్న సమాజం, వీటన్నిటి పట్ల వీళ్ళకి మధ్యతరగతి వాళ్ళు బాధ్యతగా ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు తప్పు చేసినా, వ్యవస్థలో పొరపాట్లు జరిగినా, అతని జీవితంలో ఏదన్నా ఒక సినిమా అయినా ఇంకోటైనా
సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అయ్యి దానికి ఎస్ ఇది మనం ఆలోచిస్తున్నాము ఇలా డైలాగ్ అవ్వాలి అని. సో ఎస్ దాని కంటిన్యూషన్గా మళ్ళీ ఒకసారి కలవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. వ్యవసాయం గురించి మాట్లాడాం. వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తి ఆహారం గురించి వస్తే సార్, ఇది ఎండాకాలం, మే చివరికి వచ్చేసాం. ఎండాకాలంలో సీజనల్ పళ్ళు వచ్చి మామిడి పళ్ళు తిన్నాను సార్, మంచి మంచి మార్కెట్లో కొన్ని తిన్నాను. కానీ చిన్నప్పుడు ఊళ్ళోకి పోయి మన అమ్మమ్మ కానీ నానమ్మ వాళ్ళ ఊళ్ళో లేదంటే పెరట్లో తోటలో తెంపుకొని తిన్న మామిడి పళ్ళకి ఆ టేస్ట్ ఉంటుంది చూడండి సార్. అప్పుడు అవును అవును, ఏ మామిడి పళ్ళకి కూడా అసలు లేదు. ఆల్ఫాన్సా ఇవ్వండి, హిమాయత్ ఇవ్వండి, ఆ టేస్ట్ రావట్లా. ఏం జరిగిందంటారు? ఆ ఫుడ్కి ఏం జరిగింది మరి? ఇది దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి మనం క్రమక్రమంగా స్లో పాయిజనింగ్ లాగా చేస్తూ వచ్చామండి సాయిల్ని. భూమి అమ్మ లాంటిది. అమ్మ లక్షణం ఏంటి? జన్మనిస్తుంది. అమ్మ సహజంగా ఉంటుంది. అమ్మ ఎప్పుడూ కంప్లైంట్ చేయదు. కానీ మనం అబ్యూజ్ చేస్తున్నాం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నాం. అంటే ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ పర్ ప్రాఫిట్. మాకు లాభదాయంగా ఉండాలి కదా అనే ఒక ఇది. అంటే నేచర్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, నువ్వు బ్రతికించు అనేది నేచర్స్ ఫిలాసఫీ. మనం నేనొక్కడనే బతుకుతానని అంటున్నాం. ఈ క్రమంలో నిజంగా మనం బతుకుతున్నామంటే మనకు కూడా బతకలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిత్తూరు జిల్లాలో ఒక ఫార్మరు కాలీఫ్లవర్ గ్రో చేస్తారు. మార్కెట్కి తీసుకెళ్ళడానికి మార్కెట్లో కన్జ్యూమర్స్ అందరూ వాళ్ళు మేకప్ చేసుకొని బయటకు వస్తే ఎలా ఉంటారో, వాళ్ళు కొనుక్కునే కూరగాయలు కూడా అలా ఉండాలనుకుంటారు. కాబట్టి వాటిని చక్కగా ఫ్రెష్గా అప్పుడే పెస్టిసైడ్స్ స్ప్రే చేసి తీసుకొచ్చాడు ఆయన. అంటే మార్కెట్కి వెళ్ళే లోపు కూడా అవి ఎక్కడ పాడవకూడదు, ఎక్కడ కూడా ఏమి దాని మీద ఈగ కూడా వాలకూడదని. పాపం వాళ్ళ చిన్న పిల్లాడు అక్కడే అంబాడుతూ ఆ ఫ్లవర్ని ఒకటి టిప్ చేసి కొరికి తిని చనిపోయాడు అబ్బాయి. చిన్న మంత్స్ బేబీ. అంటే దాని పరాకాష్ఠ చూడండి. సో అంత హెవీ పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటా వచ్చిన తర్వాత సాయిల్లో న్యూట్రిషన్ అనేది చాలా సహజంగా ఉండాలి. మనం ఓన్లీ స్ట్రైట్ న్యూట్రిషన్ ఇస్తున్నాం. కార్బన్ మ్యాటర్ లేదు, దానిలో మైక్రో ఆర్గానిజం లేదు. మనం అర్థం చేసుకోవటం ప్రకృతితో కలిసి డాన్స్ చేయాలి. కానీ ఆ ఫ్లోర్ మీద మన డాన్స్ మనం చేస్తున్నాం. సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, డైరెక్ట్గా మొక్క తీసుకోలేని వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. దాన్ని ఆ ఎకోసిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి డిజాల్వ్ చేసి మొక్క తీసుకోగలిగేదాల్లా చేయడం వల్ల ఆ ప్రాసెస్లో మొక్క రిలీజ్ చేసే కొన్ని ఎంజైమ్స్ వీటికి ఫీడ్. సో అందుకని రెండిటికి విన్ మోడల్లో చేస్తాయి కాబట్టి న్యూట్రియంట్స్ వెళ్తాయి. సో ఇలా చేసి వాటిని కూడా పెస్ట్ని కూడా మనం ఇంకా అసలు దేనికి స్పందించలేని విధంగా తయారు చేసాం. అందుకని ఎంత చేసినా కూడా, ఒకప్పుడు మామిడి తోటకి పురుగు మందులు కొట్టడం అనేది అసలు ఎక్కడా లేదు కదా. ఇవాళ పూత దగ్గర నుంచి ప్రతి స్టేజీలో, దాని రైపనింగ్ వరకు ప్రతి స్టేజీలో. ఎందుకంటే సెన్సిబుల్ అయిపోయింది. అంటే పండే అంతవరకు ఉంచితే ఒక్క గాయలు వస్తే మొత్తం రాలిపోతుంది, దాన్ని మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఇమ్మీడియట్గా పెరిషబుల్ కాబట్టి అమ్ముకోలేరు. వీటన్నిటిని ఛాలెంజ్ని బేస్ చేసుకొని ఇట్లా చేయడం వల్ల, అంటే బికాజ్ ఆఫ్ మన హ్యూమన్ ఇంటర్వెన్షన్, మన ప్రాక్టీస్ వల్లనే ఆహారం అమృతం కావాల్సింది ఆహారం విషం అయిపోతుంది. తమ పిల్లలకి తమే తృప్తిగా విషం పెట్టుకోగలిగిన ఒకే ఒక జీవి మానవ జాతి అండి. చెప్పారు సార్. తమ పిల్లలకి తృప్తిగా విషం పెడుతున్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. అంటే దే నో ద టోటల్ ప్రాక్టీస్. కానీ అసలు ఎక్కడ ఎవరు ఏదో సినిమాలో లాగా తగ్గేదే లేదన్నట్టుగా ఎక్కడ ఎవరు తగ్గట్లా. కొట్టేవాళ్ళు కొడుతున్నారు, పెట్టేవాళ్ళు పెడుతున్నారు, వాడేవాళ్ళు వాడుతున్నారు. దే డోంట్ కేర్ అబౌట్ ఇది. నిజంగా ఒక ప్లేట్ మీల్ చూస్తే అసలు మనం పిల్లలకి జస్ట్ ఏ తల్లి అయినా ఒక్కసారి గమనించుకోండి. మీరు పిల్లలకి పెడుతున్న ప్లేట్ని గమనించండి. ఈ ప్లేట్లో ఏమన్నా అసలు ప్రొడ్యూస్ ఉందా, పంట ఉందా, ప్రోడక్ట్ ఉందా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం జీవులం కదా, మనకు ఆహారం కావాలి కదా. మనం ప్రోడక్ట్ తింటున్నామా, ప్రొడ్యూస్ తింటున్నామా?
ఏదైనా ప్యాక్ చేసి రోల్ చేసి దాన్ని పాడైపోకుండా చేసి ప్రిజర్వేటివ్స్ వేసి ఇంత ప్రాసెస్ చేసిన దాన్ని పిల్లలకు పెట్టి అంటే వాళ్ళని మళ్ళీ ఒక మంచి జీవులుగా ఎలా చూస్తాం మనం? వాడు ఒక ప్రాణి కదా అది. బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఫుడ్ని ఫుడ్లా కాకుండా పిల్లలకి ఫుడ్ పెట్టేది ప్రోడక్ట్స్ పెడుతున్నాం. అండ్ చాలా ప్రేమగా విషం పెడుతున్నారు ప్రతి తల్లిదండ్రులు. అంటే వాళ్ళు కూరగాయల్లో ఎంత విషం ఉంది, వాళ్ళు వాడే నూనె ఎటువంటిది, వాళ్ళు వాడే కారం ఎటువంటిది. సో ప్రతి ప్రోడక్ట్ అంటే దాని చుట్టూరు మన చుట్టూరు ఇవాళ విషం ఉందండి. అంటే ఈ కార్సోజెనిక్ ఇంపాక్ట్ ఎలా ఉందంటే మీరు వాడే ఫ్లోర్ క్లీనర్ దగ్గర నుంచి, డిష్ వాషర్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, ఆయిల్స్ దగ్గర నుంచి, సోప్స్ దగ్గర నుంచి, డిటర్జెంట్స్ దగ్గర నుంచి, షాంపూస్ దగ్గర నుంచి, అండ్ మీరు వాడే ప్రోడక్ట్ ప్యాకింగ్, మీరు సోకాల్డ్ సూపర్ మార్కెట్లో బ్రహ్మాండమైన స్టాండీస్ వేసి హీరోయిన్లు ఫోటోలు పెట్టి అమ్ముతారు కదా ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఎనీ ప్యాక్డ్ ఫుడ్ దట్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ అండి, దట్ ఈజ్ ప్రోడక్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ప్రోడక్ట్ పెడుతున్నారు, మీకు ఆ ఓపిక లేదు. హాయ్, మన కాంటెంట్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను నా టీం ఇలాంటి క్వాలిటీ కాన్వర్జేషన్స్ మీకు తీసుకొస్తూనే ఉంటాం. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ ప్రోడక్ట్స్లో కూడా ఎన్నో కల్తీనే ఉంటాయి సార్. ఇంకా అది ప్లస్ ఈవెన్ మన రెగ్యులర్గా గ్రాసరీ కూడా చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అంటే లేబులింగ్ చూడాలండి. అంటే లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే బాగా చదువుకొని మంచి డిగ్రీలు వస్తే బ్రహ్మాండమైన ఇంకా వాళ్ళు బాగా లిటరేట్ అని అనుకుంటారు. లిటరేట్ అంటే అది కాదు, మీకు అవసరమైన దాన్ని తెలుసుకోవడమే లిటరసీ. ఏమేమి అవసరం మీకు? అసలు ఏ మదర్ అయినా ఏ ఫాదర్ అయినా వాళ్ళ పిల్లలకు పెడుతున్న ఆహారంలో, వాళ్ళు కొనే గ్రాసరీలో ప్యాక్ పైన ఏముందా అనేది ఎప్పుడన్నా చూసారా? ఎటువంటి లేబులింగ్ ఉంది? అది గ్రీన్ లేబులింగ్ ఉందా, బ్లాక్ లేబులింగ్ ఉందా, రెడ్ లేబులింగ్ ఉందా, ఎప్పుడన్నా చూసారా? దట్ ఈస్ అ బేసిక్ సెన్స్ అండి. అక్కడ నుంచే పిల్లలకి ఫుడ్ లిటరసీ స్టార్ట్ అవుతుంది. మీరు ఫుడ్ లిటరసీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందరు ఇగ్నోర్ చేస్తారా ఆ ఫుడ్ గురించి తెలుసుకునేది ఏముంది అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ, నువ్వేం తింటున్నావో అదే నువ్వేం పెడుతున్నావో వాడిని అలానే చేస్తున్నావు నీ పిల్లాడిని. అందుకని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వాడు ఏం తింటున్నాడో కూడా వాడికి తెలియకపోతే ఆ శరీరాన్ని ఎలా పోషించాలో, శరీరంలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో అవి ఎలా రెస్పాండ్ అవుతాయో, ఇది డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో, ఇవి డైజెస్ట్ అయిన దాన్ని ఏ పార్ట్స్కి ఎలా వెళ్తాయో, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో, ఓవర్ క్యాలరీస్ తీసుకుంటే ఏమవుతుందో, ఏవి అబ్జార్బ్ అవుతున్నాయి, ఏవి ఎక్సెస్ కొలెస్ట్రాల్గా మారుతున్నాయి, ఇలాంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషను తల్లిదండ్రులకు తెలియాలి, పిల్లలకి చెప్పాలి. అది చెప్పకుండా మీరు అసలు ఎంత తినాలి, ఏం తినాలి, ఎందుకు తినాలి, తింటే ఏమవుతుందో తెలియకుండా మీరు బ్రహ్మాండమైన ఐఐటీలు, ఐఐఎంలు, ఫౌండేషన్లు ఉన్న ఎల్కేజీ స్కూల్లో చేర్పించినా, లేకపోతే మీ పిల్లలు ఐఐటీలు, ఐఐఎంలతో బయటకు వచ్చినా వాడిని ఎవరూ కాపాడలేరు. వాడిని కాపాడగలిగేది ఏం తినాలో వాడికి తెలిసిన స్పృహే వాడిని కాపాడుతుంది. అందుకని వాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ లిటరసీ స్టార్ట్ అవ్వాలి. అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు గ్రీన్ లేబులింగా, రెడ్ లేబులింగా, లేదంటే బ్లాక్ లేబులింగా, అంటే ఫుడ్ టైప్, దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకోవాలంటున్నారు. ఈ లేబులింగ్ అంటేనే దాని అర్థం ప్యాక్ అవ్వాలి ఫుడ్. సో నేనేమంటానంటే ఈ లేబులింగ్ దాకా కూడా వెళ్ళొచ్చు సార్. ఫుడ్ అనేది ప్యాక్ అంటే ఫుడ్ కాదు, ప్రోడక్ట్. కరెక్ట్. నేనేమంటానంటే డైరెక్ట్ మార్కెట్ నుంచి వచ్చింది, లేదంటే డైరెక్ట్ పౌల్ట్రీ నుంచి వచ్చిందో, లేదంటే డైరెక్ట్ గేదెల నుంచి వచ్చిందో డైరెక్ట్ ఇంటికి వచ్చేయాలన్నమాట. బేసిక్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఉండకూడదు, కరెక్ట్, ప్యాక్డ్ థింగ్ ఉండకూడదు అనమాట. అంతే కదా సార్? లేవు కదా సార్ 30-40 ఏళ్ళ క్రితం మనకి లేదు కాబట్టి. ఇప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇప్పుడు మన ఫ్రిడ్జ్ చూస్తే, లేదంటే మన ప్లేట్ చూస్తే మీరు అన్నట్టుగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి గుర్తుపట్టలేరు ఏం తింటున్నారు వీళ్ళు. అంతే కదా సార్? అవును. అలాగా నేను ఎక్కడో విన్నాను సార్, మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు, ఎవరింట్లో అయితే ఫ్రిడ్జ్ ఉంటుందో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంతే కదా సార్? ఫ్రెష్ ఫుడ్ అంతే కదా. పొద్దున్న వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తారు, లేదంటే పొద్దున్న పాలు తీసుకొస్తారు, పాలు పోస్తారు. రోజు అదే సైకిల్. ఇంకా ఒకరోజు ఈరోజు వండుకోవాల్సిన అది నాన్ వెజ్ అయినా ఉండనివ్వండి, కూరగాయలు అయినా ఉండనివ్వండి, ఫ్రిడ్జ్ ఎందుకు? కరెక్ట్, అది బెస్ట్ కదా సార్. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రిడ్జ్ రాకముందు వండుకునేవాళ్ళు, తినేవాళ్ళు, మిగిలితే ఎవరన్నా వస్తే పెట్టేవాళ్ళు. సో ఈ ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత డస్ట్బిన్లో పారేసి ఇమ్మీడియట్గా పారేయకుండా
ఒక 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పారేస్తున్నారు, లేదా పొట్టనే డస్ట్బిన్ చేసుకుంటారు. బాగా చెప్పారు. ఇంకా దానివల్ల దానికన్నా దాని అవసరమే లేదు కదా అసలు. ఇంట్లో ఏం అవసరం ఉంది, రిఫ్రిజిరేటర్ అవసరం ఉంది. ఇవన్నీ సోకాల్డ్ సోషల్ ఫియర్ అండి ఇదంతా. అంటే మన ఇంట్లో ఇది లేకపోతే మనం రిచ్ కాదేమో అనే దానిలోకి వెళ్ళిపోయి అన్నెసరీ ఇవన్నీ తెచ్చుకొని. అవును. ఈవెన్ మీరు గ్రాసరీ కూడా చూస్తే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అందరికీ అర్బన్ లైఫ్లో అంత సాధ్యం కాకపోవచ్చు, కానీ ఫుడ్ వరకు కొంత కేర్ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక హోల్ గ్రెయిన్స్ తీసుకునేవాళ్ళు, ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది, ఈవెన్ గ్రెయిన్స్ కూడా చూస్తే ఫ్యూమిగేషన్ అనే ఒక ప్రాసెస్లో వస్తుంది. సో వాడు ఏం చేస్తాడు, ఒక ప్యాక్ పెట్టి ఫ్యూమిగేషన్ చేసేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళా అగైన్ మీరు కన్జ్యూమ్ చేసేటప్పుడు ఒక మైక్రో లెవెల్లో అది మీరు లోపలికి తీసేసుకుంటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా అంటే మీరు ఏ రకంగా ఏం చేసినా కూడా సంథింగ్ కాల్డ్ ద బయో అక్యుములేషన్ ప్రాసెస్. ఈ బయో అక్యుములేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఈ భూమి మీద ఓన్లీ భారతదేశంలో 13 లక్షల కోట్ల రూపాయల ఎరువులు, పురుగు మందులు ప్రతి సంవత్సరం డంప్ చేస్తున్నాం లిటరల్గా భూమి మీద. భూమి ఇక ఏంట్రా బాబు ఈ పిచ్చి మనుషులు, వీడు చచ్చిపోవడం కాకుండా అన్నిటినీ చంపుతున్నారు అని అవి బాధపడుతున్నాయి. మీరు చూస్తే మనం పిచ్చుకలు లేవు ఇప్పుడు. ఎందుకు లేవు పిచ్చుకలు? అవి తినే పురుగులు ఆల్రెడీ పురుగు మందు తినున్నాయి కాబట్టి అవి పెట్టే గుడ్లకి బలం లేక తోలుగుడ్లు అయిపోయి అవి పిచ్చుకలు ఎక్కువ రావట్లేదు. అలాగా ఎన్నో పక్షి జాతులు అలా అంతరించిపోతున్నాయి. అట్లాగా నీటిలో ఉన్నటువంటి జలచరాలు ఇప్పుడు మనం ఏమవుతుంది, 11 లక్షల కోట్ల రూపాయల ఎరువులు, పురుగు మందులు, గాలి పొల్యూట్ అయిపోతుంది, నీరు పొల్యూట్ అయిపోతుంది, భూమి పొల్యూట్ అయిపోతుంది, అక్కడ పండే ఆహారం పొల్యూట్ అయిపోతుంది. అంటే ఎక్కడున్న ఆహారాన్ని అయినా భూమి మీదే కాదు, ఇది మళ్ళీ లీచింగ్ అయ్యి నదుల్లోకి వెళ్ళి, నదుల్లోంచి సముద్రాలకు వెళ్ళి సముద్ర జీవచరాలని మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం హ్యాపీగా ప్రేమగా తింటాం కదా మన వాళ్ళంతా వెళ్ళి, చేపలు, రొయ్యలు, వీటన్నిటిలో ఇంకా వాటితో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కెమికల్ అంతా లోపల ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది, అది ఎక్కడికి పోదు ఇంకది. సో అది అగైన్ మనం చాలా ప్రేమగా తిని రకరకాల రోగాలు తెచ్చుకొని చచ్చిపోతున్నాం. సో అంటే ఈ చాలా పిచ్చి చేష్టగా అనిపిస్తుంది నేచర్కి మనం చేసే పనులన్నీ. భూమి గొప్పతనం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు సార్, అంతే కదా. అంటే గ్రాంటెడ్గా తీసుకున్నాం ఎంత భూమాతని, ఎంత సఫర్ అవుతుందో. ఒకవేళ భూమాతకి మాట్లాడుచుంటే మనిషిని ఏముంది తిడుతుంది సార్ ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా చాలా విషయాలండి భూమి మీద ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, మనిషికి అత్యంత అవసరమైనవన్నీ ఫ్రీ. మీ భూమి, గాలి, నీరు ఇవన్నీ ఫ్రీయే మీకు. కానీ వాటిని మన చేతులతోటి అసలు వచ్చే తరానికి పనికి రాకుండా చేయడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం మనం. అంటే మనం వీఆర్ ద లాస్ట్ జనరేషన్ ఇన్ ద ఎర్త్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం మనం. అంతేగా. భూమికి పాపం అది భూమి ఆక్రోశం ఎలా ఉంటుందంటే, భూమి ఒక అమ్మలాగా ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ గారు ఒక సినిమా పాటలో రాస్తాడు, బిడ్డని కడుపులో ఉన్న బిడ్డతోటి నిండు గర్భిణి ఎట్లయితే తన బిడ్డల రక్షణ కోసం దేవుడి చుట్టూ తిరుగుద్దో, అట్లా ఈ 750 కోట్ల మంది జనాన్ని వేసుకొని భూమి సూర్యుడి చుట్టూ ఈ బిడ్డల బాగు కోసం తిరుగుతుందేమో అనిపిస్తుంది. వీళ్ళు బతకడానికి ఆహారాన్ని ఇచ్చింది, బతకడానికి అస్తిత్వం ఇచ్చింది. ఇంత చేసి ఈ విధ్వంసం అంటే ఆ భూమి ఇన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఒక ఆహారాన్ని ఇవ్వగలిగే శక్తి సంపాదించి అక్కడ నుంచి మానవుడు విశ్వరూపం ఎదిగేంతవరకు చేసి ఇంతవాడు కావడానికి ఉపయోగపడినటువంటి భూమి ఇంకా వచ్చే తరాలకి అసలు ఏమీ ఆహారాన్ని ఇవ్వలేని స్థాయికి ఒక దుమ్ములాగా మార్చేసాం. ఒక అమ్మ లాంటిది, ఒక అక్షయ పాత్ర లాంటి భూమిని ఒక పనికిరాని సత్తు గిన్నెని చేసి పడేస్తూ ఉన్నాం అనమాట. భూమి బాధ అంతా అది పాడైపోతున్నందుకు కాదు, మనం పాడైపోతున్నాం అనే విషయం మనం గమనించలేనందుకు. అంటే ఒకే ఒక జాతి అండి నిజంగా. పాము తన పిల్లల్ని అదే తింటుందంటారు, అది నిజమో కాదో మనం చూడలేదు. కానీ మనుషులు మాత్రం మనుషులు
తినేస్తున్నారు. మనుషుల్ని మాత్రం ఇంకొక మనుషులు జీవించడానికి వీలు లేనిదిగా ఈ గ్రహాన్ని మారుస్తున్నారు. ఒక మాట గొప్పగా చెప్పారు సార్. భూమి కొన్ని లక్షలే ఏళ్లకు ముందు పుట్టి ఎవాల్వ్ అవుతూ 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 ఈరోజు మనిషికి ఆహారాన్ని ఇచ్చే స్థాయికి వస్తే మనం ఆ కోట్ల సంవత్సరాల మహిమని ఒక 50 ఏళ్లలో తీసి అవతల పడేసాం. అంతే, అంత పాపాత్మలం మనం. భూమి మనుషులకు లెటర్ రాసింది సార్. ఈరోజు ఏం రాస్తుంది ఆ లెటర్లో? అంటే ఎంతో భూమి మీద అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనడు మనిషి. మానవుడే మహాశక్తి సంపన్నుడని మేము చిన్నప్పుడు పుస్తకం చదివాడు. దానికి ఇప్పుడు కొత్త వర్డ్ మహానీచుడు, రాక్షసుడు, క్రూరుడు అని అంటే ఎవరి ఇన్ని కోట్ల చరాచర జీవరాశులు అన్నిటికీ ఒక పెద్దన్నలాగా కాపలా కాసి భూమిని ఒక సుసంపన్నంగా చేయగలిగిన శక్తి సంపన్నుడైన మనిషి ఇంత దుర్మార్గంగా భస్మాసురుడు వాడి నెత్తిపేద వాడే చేయబెట్టుకొని నాశనం అయిపోయినట్టుగా వీడేంటి సృష్టిలో అత్యంత గొప్ప సృష్టి వీడనుకుంటే వాడు నాశనం అవ్వటం కాకుండా టోటల్ సృష్టిని మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు ఈ భస్మాసురుడు అని తిట్టుకుంటుంది. ఇది ఎగ్జాంపుల్ బాగుంది. భస్మాసురుడు తన చేయి తన మీద పెట్టుకొని అంతే వాడే కాళ్ళు బూడిద చేసుకుంటాడు. మనిషి కూడా అంతే కదా. వాడవడంతో పాటుగా అసలు మనకి ఏమి హక్కు పాపం ఇన్ని కోట్ల జీవరాశుల వాటన్నిటినీ మనం ఇంపాక్ట్ చేస్తున్నాం కదా. వాటి జీవన విధానాన్ని అందరినీ మనం పోసే ఎరువులు, మనం పోసే పురుగు మందులు, మనం వాడే కాలుష్యం, మనం బిగించుకునే అద్దాలు. అంటే ఇప్పుడు మీరు సోకాల్డ్ హై టవర్స్ అన్నీ చూస్తే బర్డ్స్ పాపం ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాయి. అంత చేసి చెట్లు లేకుండా చేసి పాపం ఏదైనా పావురాలు వాళ్దామంటే అవి వాలకుండా మళ్ళీ ముళ్ళు పెడతాం. అసలు అంటే కోతులు అడవుల్లో లేకుండా చేస్తాం. ఇంటి ఊళ్ళోకి వస్తే వాటిని చంపేస్తాం. అంటే ఒక రకమైన విధ్వంసం కాదు కదా. అంటే మనకి ఒక మనిషికి ఎక్కువ బాధ్యత ఉందండి ఈ సృష్టి పట్ల. ఎందుకంటే సృష్టి పరిణామ క్రమంలో గొప్ప పరిణామం లాస్ట్ ఇంకా పీక్ అనమాట. మనిషి కన్నా గొప్పది లేదు కదా. ఇలాంటి వాడు వీటన్నిటి గురించి కేర్ తీసుకోవాల్సిన వాడు కనీసం తన గురించి తను తీసుకోవట్లేదు, తన బిడ్డల గురించి తీసుకోవట్లేదు, తన తరాల గురించి తీసుకోవట్లేదు, మిగతా జీవరాశుల పట్ల లేదు. ఇక్కడెక్కడ దుర్మార్గంగా యుద్ధాలు చేసుకొని చంపుకొని పెట్రోల్ మైన్స్ బ్లాస్ట్ చేసేసుకొని ఇంత చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధనలు చేసి ఒక గడ్డి మొక్క కూడా మెలవని ఇతర గ్రహాల మీద ఎలా జీవించాలనేది ఒక పెద్ద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంత గొప్ప ఇంకెక్కడా లేదు కదా. కనుచూపు మేరలో వాతావరణము, నీరు, గాలి, జీవరాశి ఉన్న ప్లానెట్టే లేదు. ఇంత ప్లానెట్ని చేతికిస్తే దీన్ని మొత్తాన్ని విధ్వంసం చేసుకొని ఇంకెక్కడ వేరే గ్రహాల మీద మేము బ్రహ్మాండంగా జీవించడానికి అవకాశం ఉందో లేదో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తామని తిరుగుతున్నారు. అంటే ఇంతకన్నా పిచ్చితనం ఉందా? భూమి అంటే ఈ దౌర్భాగ్యుడిని చూసి బాధపడుతుంది. ఈ పరిణామ క్రమంలో ఇంత చేసి వీటన్నిటికీ సాక్షిభూతంగా వీడిని ఎందుకు చూశాను. మనిషి గనక లేకపోతే ప్రకృతి చాలా అద్భుతంగా, ఆనందంగా, అద్భుతంగా ఉండేదండి. వర్షాలు, నదులు, జలపాతాలు, జీవరాశులు అన్నీ సుసంపన్నంగా ఉండేది. కేవలం మనిషి పరిణామం తర్వాత ఈ 50 ఏళ్లలో, ఈ 100 ఏళ్లలో అసలు ఈ భూమి ఇలా ఉండేది ఒకప్పుడు అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చాం. భూమి మీద వర్షాలు పడతాయంట, భూమి మీద వర్షాలు పడతాయంట, తాగటానికి నీటి కొరత ఉండేది కాదంట. మరి ఇప్పుడైతే డైనోసార్ల గురించి మాట్లాడుతాం. ఒకప్పుడు డైనోసార్లు నదులు ఉండేయంట. ఇప్పుడు మనము ఏ ఒక్క నదైనా జీవనదిగా చూస్తున్నాం ఇప్పుడు. సో నదులన్నీ పెరినియల్ అయిపోయినాయి. వర్షం వస్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే లేదు. సో నదుల్ని తీసేసాం. అడవులు ఉండేయంట అనుకునేవాళ్ళం, అడవులను తీసేసాం. మైనింగ్ చేసేస్తాం. అంటే మనం చేయంది ఏంటి? ఇంకా భూమికి మనం చేయని హాని ఏదన్నా ఉందా? ఆ కాన్షియస్నెస్ని మనము కొద్దిగా పిల్లలకి నేర్పితే, ఇదేదో మన ఓనర్స్ కాదురా నాయన, మనం ఇక్కడ అద్దెకు తెచ్చుకొని జీవితాన్ని అరువుకు తెచ్చుకొని ఈ స్పేస్లో ఉంటున్నాము. ఒక అద్దెకుండేవాడు జాగ్రత్తగా, ఓనరు ఒక చీల కొడితేనే ఊరుకోడు కదా. అవును బాబు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లు అప్పచెప్పమంటాడు కదా. అది కనీస బాధ్యత కదా. మన భావితరాల నుంచి మనము ఈ అరువు తీసుకొని ఈ పని చేస్తున్నాం. మన భావితరాలకి పూర్వీకులుగా మనం ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కాన్షియస్నెస్తో మనిషి ఉండాలండి. ఫుడ్ విషయానికి వస్తే కెమికల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నాము.
కరెక్ట్. మన ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ ఎంత పెరుగుతుందో, ప్రోడక్ట్స్ ఎంత ప్యాక్ చేసి షెల్ఫ్ లైఫ్ సంవత్సరం 2 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండే ఫుడ్స్ ఎంత పెరుగుతుందో మనిషి లైఫ్ క్వాలిటీ అంత తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంత ఫాస్ట్గా మనం కార్పొరేట్ హాస్పిటల్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఫుడ్కి హెల్త్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా అట్లీస్ట్ ఫుడ్ విషయానికి వస్తే మనకున్న ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా కొత్తగా ఆర్గానిక్ ఫుడ్ సార్ గత 10 ఏళ్ళుగా ఈ టర్మ్ ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే సార్ అదొక మార్కెటింగ్ గిమిక్ అంటారా, లేదంటే అగైన్ మీరు అన్నట్టుగా ఫర్ ప్రాఫిట్ బిజినెస్ అంటారా? అదేమైపోయిందంటే అండి, ఆల్వేస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వీ లవ్ న్యూ వర్డ్స్ అనమాట. న్యూ వర్డ్స్ అన్నారు కదా సార్, నేనేమంటాను న్యూ వర్డ్స్ ఏం కాదు సార్. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు మనం ఏం చేసేవాళ్ళము, ఏం తినేవాళ్ళం, ఏం చేసేవాళ్ళము, మందు గట్రా కొట్టకుండా తినేవాళ్ళం, అంతే కదా. ఇప్పుడు అదే చేస్తున్నాం. దానికి ఆర్గానిక్ అని పెట్టి రేట్లు 4 రెట్లు ఎక్కువ పెట్టేసి, అంటే దీన్ని 2 రకాలుగా చూడాలండి. ఒకప్పుడు బై డిఫాల్ట్ అంతా సహజమైన వ్యవసాయం, ఇంకొక దారే లేదు మనకి, ఇవన్నీ అందుబాటులో లేవు. సో కాల్డ్ ఫర్ సంబడీస్ బిజినెస్ అంటే ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని ఒక తెలుగు సామెత ఉండేది. ఒక కెమికల్ ఫ్యాక్టరీ వాడో, ఒక ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వాడో, ఒక సీడ్ కంపెనీ వాడో, ఒక ట్రాక్టర్ కంపెనీ వాడో, వీళ్ళందరూ ఇంత పెద్ద వ్యాస్ట్ మార్కెట్ కాబట్టి అగ్రికల్చరు దీని మీద పనిచేశారు కాబట్టి మన వాళ్ళందరూ చెప్తే అవన్నీ వాడాం. సో వాడి నిజంగా మన జీవితాల్లో ఏదైనా గొప్ప మార్పు వచ్చిందా అంటే మేబీ ఎస్, ప్రొడక్షన్ పెరిగింది, గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎస్, ఇంతమంది జనాభా కాగినట్టుగా అవన్నీ సృష్టించగలిగాం. కానీ అగైన్ క్వాలిటీ ఆఫ్ ఇదేంటంటే మనం నష్టపోయింది ఎంత అనేది మనం పట్టించుకోలేదు. కొన్ని విషయాలు ఏంటంటే అండి, లాభమే ముఖ్యం కాదు. లాభం అనేదాన్ని దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్రాఫిట్ అండ్ సంథింగ్ కాల్డ్ ప్రాస్పరిటీ. మీరు ప్రాస్పరిటీ కోసం పనిచేస్తున్నారా, ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వృత్తులు ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్ చేయలేరు, ప్రాస్పరిటీ చేయాల్సిందే. ఆహారం సపోజ్, వ్యవసాయం అనేది ఏంటంటే అదొక మ్యాజిక్. భూమి బాగుండాలి, భూమి నుంచి వచ్చే ఆహారం బాగుండాలి, ఈ పద్ధతిలో రైతు కూడా బాగుండాలి, తినేవాళ్ళు కూడా బాగుండాలి, పర్యావరణం కూడా బాగుండాలి. వీటన్నిటిని ఫిక్స్ చేయాలి. ఈ ఫిక్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా చాలా ఛాలెంజింగ్ ఇది. అందుకని అన్ని పనులు అందరు చేయలేరు. ఒక టీచరు, ఒక డాక్టరు, సో ఒక వ్యవసాయదారుడు, ఒక శాస్త్రవేత్త, ఇదంతా మానవత్వంతో ఉండాల్సిన ప్రొఫెషన్స్. మానవత్వం ఉంటేనే దానికి గౌరవం అండి, దానికి విలువ. అందుకని అటువంటి ఆహారానికి ఎందుకు విలువ అంటే ఆ మ్యాజిక్తో పనిచేయడం అది అంత ఈజీ కాదు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ కెమికల్ ఫార్మింగ్ వచ్చేసింది, మొత్తం వచ్చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన తర్వాత పీపుల్ రియలైజ్డ్ వాడికి ఆకలి అనేది ఎప్పుడైతే నీడ్ కాదో, సో కేవలం కంఫర్ట్గా ఉన్న దీనిలోకి వచ్చిన తర్వాత ఇంకా నేనేంటి ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి అనేది స్టార్ట్ అయినప్పుడు ఓకే, నాకు స్పెషల్ ఫుడ్ కావాలి. స్పెషల్ ఫుడ్ కావాలంటే ఎవరిస్తారు? ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ కావాలంటే ఓకే, ఇవన్నీ ఎరువులు పురుగు మందులు వేయకుండా పండిస్తే కొంత ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కొంత ప్రీమియం ఉంటుంది. సో ఈ చైన్లో అంటే నిజంగా ట్రేసబిలిటీ ఎలా ఉంది, ఇన్పుట్స్ ఏం వాడుతున్నారు, సో దాన్ని ఎవరు సర్టిఫై చేస్తున్నారు, ఇవన్నీ ఇంకా మనము ఫిక్స్ అవ్వాల. బట్ ఆ పేరుతోటి కొంత యాక్టివిటీ జరుగుతుంది. దాన్ని మనము టోటల్ ఒక ఫ్రేమ్లోకి తీసుకురావాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆర్గానిక్ అన్నా అది ఒక అభూత కల్పనలాగా అయిపోతుంది. అంటే జస్ట్ దాని పేరు మీద రాస్తే, ఏదో సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, వాడు చాలా మంచోడు అంటే ఎవరు చెప్పారంటే వాడే చెప్పాడు, ఎవరికి వాళ్ళు అట్లా ఆర్గానిక్ అని రాసుకోను. లేదా త్రాగునీరు అని రాస్తే ఇంతకుముందు బస్ స్టాండ్లో నీళ్లు తాగినట్టుగా బస్ స్టాండ్లో త్రాగునీరు అని ట్యాబ్ పెట్టేవాడు, పైన ఏముంటుందో ఎవడో తెలియదు. అలాగే రాసినంత మాత్రాన కాదు, డెఫినెట్గా వన్ షుడ్ నో దేర్ ఫార్మర్ అండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఫ్యామిలీ డాక్టర్ లాగా రాబోయే రోజుల్లో ఫ్యామిలీ ఫార్మర్ అవసరం. మీరు ఇందాక అన్నారు సార్, అది ప్రాస్పెరిటీ కోసం చేయాలి, ప్రాఫిట్ కోసం చేయకూడని కొన్ని వృత్తులు ఉంటాయని చెప్పేసి. అందులో ఒకటి హెల్త్ కేర్, వైద్య వృత్తి, ఒకటి ఎడ్యుకేషను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ వృత్తులే ఈ రోజున మోస్ట్ కమర్షియలైజ్డ్. అవును,
ఎక్కడైతే భయం ఉందో అక్కడ ఈ వ్యాపారం ఎక్కువ. అవును సార్. ఫుడ్ చూడండి, అదొక ఇండస్ట్రీ. హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటారు సార్. అది హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనడం ఏంటి? ఇండస్ట్రీ అంటేనే బిజినెస్. అవును, హెల్త్ కేర్ని ఇండస్ట్రీ అనకూడదు సార్. హెల్త్ కేర్ షుడ్ బి ఫ్రీ, అంతే కదా సార్. అవును, ఎడ్యుకేషన్ కూడా ఇండస్ట్రీ అవ్వకూడదు. కరెక్ట్. ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. అంతేగా, ఒకళ్ళు ఎవరన్నా జ్ఞానం కోసం చూస్తుంటే జ్ఞానం ఇవ్వగలిగేవాడు ఉండాలి. అన్ఫార్చునేట్ ఆ రెండు సెక్టర్సే ఇప్పుడు ఇండస్ట్రీ అంటాను. అర్థం ఏంటంటే అక్కడ శ్రమ, డబ్బు అంది ఉంది. అవును అవును అవును. ప్రాస్పెరిటీ చూడాల్సినవి రిలేషన్షిప్స్, అవి ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి, అవి కూడా బిజినెస్లు అయిపోయాయి. ఇదేంటి సార్, మనిషికి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అన్నీ బిజినెస్లు అయిపోయాయి కదా సార్. అంటే ఫుడ్ విషయానికి వస్తే మన ఫుడ్ పాడైపోయింది. ఫుడ్ తినే విధం కూడా మారిపోయింది. తినే ఫుడ్, రైట్. నేను వెస్టర్నైజేషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. వెస్టర్న్ అడాప్షను, పిజ్జా, బర్గరు, కొత్త కొత్త ఫ్రూట్స్ అని, ఏదో ఫ్యాన్సీ ఫ్రూట్స్ అన్నీ మన ప్లేట్లోకి వచ్చాయి. నా డౌట్ ఏంటంటే, మనం ఒక ప్రైడ్లా తీసుకుంటాం వెస్టర్న్ ఫుడ్ తింటే. నూడిల్స్ తిన్నా సరే అది మన ఫుడ్ కాదు సార్, నూడిల్స్ బయట దేశాలవే అన్నీ కూడా. కానీ మన ఫుడ్ ఏదైతే ఉందో, మన దోశలు కానివ్వండి, మన బేసిక్ మన అన్నమైనా సరే మనం తినేది, మన పప్పు ఉప్పులు, ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోయాయి అంటున్నాను. వెస్టర్న్ ఫుడ్స్ ఎలాగైతే ఇక్కడ ఇంత పాపులర్ అయ్యాయో, మన ఫుడ్స్, ఇటలీలో పుట్టిన పిజ్జా మన దగ్గర ఇంత ఫేమస్, కానీ మన ఇటలీలో ఎందుకు ఫేమస్ అవ్వలేకపోయింది? అలాగే మన దోశలు ఫారిన్ కంట్రీస్లో ఎందుకు ఫేమస్ అవ్వలేకపోయాయి? కొన్ని ఫుడ్స్ అయ్యాయి సార్ కదా. అది ఎక్కువ ఇదేంటి, చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్, నాన్ 2-3 తింటారు ఫారిన్ కంట్రీస్లో. కానీ మనం ఇది కూడా ఒక రివల్యూషన్లా తీసుకోవాలి. మనం ఫారెన్కి మనం మనుషులను పంపిస్తున్నాం సార్, యూఎస్కి. హెచ్ఆర్ ఎక్కువ, మన హ్యూమన్ రిసోర్సెస్ మనం అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన ఫుడ్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేకపోతామని నా ప్రశ్న. ఇవాళ మనం చూస్తే ఎందుకు తీసుకోవాలి మనము? ఇప్పుడు ఏ ఫుడ్ అయినా సరే ఒకటి ఫండమెంటల్గా ఏంటంటే, ఏదైతే ప్రచారం చేయబడుతుందో అది తినకూడదు అని అర్థం. మంచి దానికి ప్రచారం అవసరం లేదు. నిజంగా అది ఇట్ ఇస్ ఎ గుడ్ అనుకోండి, పీపుల్ చేసుకుంటారు. అంటే వాడికి మంచిది అని నమ్మించాలి కాబట్టి ప్రచారం అవసరం. కూల్ డ్రింక్స్, సోకాల్డ్, ఒకడెవడన్నా క్రికెట్ ఆడుకొని వాడికి 10 మంది ఫ్యాన్, వాడికి 100 మంది ఫ్యాన్స్ ఏర్పడితే వాడు కూల్ డ్రింక్ తాగడని చెప్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఏమైనా టెన్నిస్ ఆడితే పలానా షూస్ వేసుకోండి అని చెప్తుంది. ఒక ఆవిడ అసలు ఒక ఆవిడ బూస్ట్ తాగమని చెబుతాడు ఒక ఆయన. ఈ బూస్ట్ తాగటం, కూల్ డ్రింక్స్ తాగటం, ఇవన్నీ అసలు అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. వాడెవడో చెప్తే వాడు తాగడు, చెప్పేవాడు తాగడు. వాళ్ళందరినీ స్టార్స్ లాగా చూసి మనం తాగే బూస్ట్లో వాడికి రూపాయి ఉండి, కంపెనీ వాడికి రూపాయి ఉండి, ప్రచారం చేసిన వాడికి రూపాయి ఉండి, మీడియం వాడికి రూపాయి ఉండి, ఇన్ని రూపాయలన్నీ పోయిన అందరూ మన డబ్బు తీసుకోవడానికి మనకు ప్రచారం చేసి ఒక కొత్త అలవాటు చేస్తే దానిలో నుంచి ఆరోగ్యం వస్తుందంటే మనం ఎట్ట నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి? మనకు తెలుసు కదా మినిమమ్ ఏముంటాయి స్టేపుల్ ఫుడ్స్, గ్రెయిన్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి. మన బాడీ వెయిట్, హైటు, మనం చేస్తున్న రోజువారీ పని, ఈ పనికి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి? 1500 తీసుకోవాలా, 2000 తీసుకోవాలా, 2500? ద మ్యాక్సిమం అవుట్పుట్ 2500 క్యాలరీస్. 2500 క్యాలరీస్ దేని ద్వారా వస్తుంది? ఒక 2 మామిడికాయలు తిన్నా కూడా ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ వచ్చేస్తాయి. అంటే ఆ 2 మామిడికాయలు తిన్న తర్వాత ఇంకొంచెం ఒక బౌల్ అన్నం తీసుకొని ఒకటి తీసుకుంటే అయిపోయింది ఆ రోజు ఫుడ్. కానీ తింటానే ఉండడంతో ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారడానికి ఒక కారణం ఏంటంటే, మనిషి ఓవర్ కంఫర్ట్లోకి వెళ్ళిపోవడం, ఓవర్ లగ్జరీలోకి వెళ్ళిపోవడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా ఎక్కువ కన్జ్యూమర్ మెంటాలిటీ వచ్చింది. నాకు డబ్బు ఉంది కదా, నేను ఎక్కువ తినాలి కదా, నేను ఇంకా పేదోళ్ళలాగా కొంచెమే తింటున్నాను ఏంటి అని అనుకుంటున్నాడు. డబ్బున్నంత మాత్రాన తింటే నీ బాడీకి నువ్వు డబ్బున్నోడివా పేదోడివా బాడీకి అనవసరం. నువ్వు కాన్షియస్గా తింటున్నావా లేదా అనేది బాడీ దాన్ని బట్టే రెస్పాండ్ అవుద్ది, కానీ నీకున్న డబ్బులతో రెస్పాండ్ అవ్వదు. అందుకని ఫుడ్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకి అది చెప్పాలి, మనము దాన్ని తీసుకోవాలి. ఇంకొకటి మన ఇడ్లీయో ఇంకోటో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సమ్ పర్మెంటేషన్ ప్రాసెస్. ఇవాళ ఇడ్లీ పిండి, దోశ పిండి ఎవరో ఒక కంపెనీ వాళ్ళు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ప్యాకెట్లో మీరు అమ్మితే మీరు కొనుక్కొచ్చుకుంటే దాంట్లో ఎలా పర్మెంటేషన్ ఏముంది ఇంకా దానికి? అది మీకు సేమ్ ఆ పేరు పెడితే అదే మంచిదని ఎందుకు అనుకుంటారు? మీరు వాటిని నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఓవర్ నైట్ అంతా అది పర్మెంట్ అయిపోయి
దాన్ని తీసుకుంటే దట్ ఈస్ ఆ ఫంక్షనింగ్లో ఉంది. మీరు ఎవరో పెద్ద ఇండస్ట్రియలైజ్ చేసేదాన్ని మీరు ఒక కోల్డ్ చైన్లో ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి అది మీకు ఇస్తే ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే వేసుకొని మరి మీరు చేస్తే అది అసలు మీకు ఫుడ్ అని అంటే అంత సుఖానికి రాకూడదు. మీ ఆహారం మీరు వండుకోలేని అంత లేజీ అయిపోతే మీరు బతికుండాల్సిన అవసరం లేదని మీకు మీరే ఒక సందేశం ఇస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఇది కొంచెం డేంజరస్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో అప్పటి నుంచి వెస్టర్న్ బ్రాండ్స్ మన దగ్గర రావడం స్టార్ట్ అయ్యింది. ఫుడ్ చైన్స్ ఎస్పెషల్లీ వచ్చిన అన్నీ కూడా హెల్తీ ఫుడ్స్ కాదు, అన్నీ కూడా జంక్ ఫుడ్. ఈ బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, నూడిల్స్ అన్నీ కూడా బయట నుంచి వచ్చినవి. అవి ఒక 20 ఏళ్ల ముందు పెద్ద సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఉండేవి. కానీ ఇప్పుడు 2 tier చిన్న చిన్న మండలాల్లో కూడా వచ్చేసాయి సార్ వాళ్ళ రెస్టారెంట్ చైన్స్ అన్నీ. ఇంకో 20 ఏళ్ళలో ఊళ్ళలో కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే 20 ఏళ్ళు కాదండి, మీకు ఆల్రెడీ ఊళ్ళల్లో ఏం లేవు. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, బన్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి. అవును సార్, ఇలాంటి జంక్ ఫుడ్ వచ్చింది. ఇంకా బ్రాండ్స్ కూడా వచ్చేస్తాయి చైన్స్. ఎందుకంటే మన వాళ్ళకి కూడా స్పెండింగ్ ఎబిలిటీ పెరిగింది, పర్చేసింగ్ పవర్ పెరిగింది. కాబట్టి ఏంటంటే ఫుడ్ని మెల్లిమెల్లిగా ఎంకరేజ్ చేస్తున్నారంటే మన కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. అంతేగా. ఫుడ్ పోయిందంటే కల్చర్ పోయినట్టేగా, కల్చర్ పోయిందంటే మెల్లగా సివిలైజేషన్ పోయినట్టేగా. కరెక్ట్. ఇది ఎక్కడ చూస్తాను సార్, నాకు తమిళ వాళ్ళు ఈ విషయంలో కొంచెం కాస్త ఇష్టం ఉంటుంది సార్. వాళ్ళ కల్చర్ని బాగా కాపాడుకుంటారు, వాళ్ళ భాషని, వాళ్ళ కట్టుబొట్టుని కూడా వేరే బయట నుంచి. అంతే కదా సార్, తెలిసిన నేటివ్ ఫ్లేవర్ ఉంటుంది. మనకి తెలుగు మాట్లాడాలంటే నామోషి, ఇంగ్లీష్ మాట్లాడితే రిచ్నెస్ మనకి. అది చెప్తున్నాను. ఇదే సో మాకు బర్గర్ అంటే ఇష్టం, పిజ్జా తింటే గొప్పతనం, రిచ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. అంతే సార్, కల్చర్కి చాలా డేంజరస్ సార్ ఇది. అంటే మనం చూస్తేనండి, ఎవరైతే ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నారో, ఇప్పుడు సపోజ్ బ్లూ జోన్స్ మీద నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ ఉంది. 100 సంవత్సరాలు పైబడి ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళని జపాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అనేది చూస్తే ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే హెల్త్ని అన్నెసరీగా ఒక భయాన్ని సృష్టించాం. అంటే అసలు అది తింటున్నారా, ఇది తింటున్నారా, అదే అయిపోతున్నారా, మీరు అది చేశారా, ఇది చేశారా, అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా. అంటే మనకి బాబాల దగ్గర నుంచి, యూట్యూబర్స్ దగ్గర నుంచి ఎవరెవరో ఆహారం గురించి చెప్తారు. అంటే మన ఆహారం గురించి ఎవరు చెప్పాలి? ఫస్ట్ మనకు తెలియాలి, మన ఇంట్లో ఒక సాంప్రదాయం ఉండాలి. మన పేరెంట్స్ కదా మన ఆహారం గురించి చెప్పాల్సింది, మనకు తెలియాలి కదా, మన బాడీకి తెలియాలి కదా. కానీ అందరూ వీళ్ళు తప్పితే అందరూ ఫుడ్ గురించి మాట్లాడుతుంటారు. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్. నీళ్ళు కూడా ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఏం కలుపుకొని తాగాలని కూడా. అసలు దాన్ని చాలా సహజమైన విషయాన్ని అత్యంత డేంజర్ దీనిలాగా చేసి దాన్ని పెద్ద అంటే వీళ్ళు చెప్పేవన్నీ చూస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్తో చచ్చిపోతారు. సో వెరీ సింపుల్ అండి. అంటే నేను ఆ బ్లూ జోన్స్ ఇన్స్పిరేషన్ తోటి నిజంగా మన దగ్గర ఎవరైనా ఉన్నారా అని మా ఊర్లో ఒక ఇది కండక్ట్ చేసాం మేము. 90+ ఇయర్స్ వాళ్ళందరికీ సన్మానం చేసాం మేము. ఉన్నారా సార్ 90+ ఇయర్స్? 36 members ఉన్నారు మా ఊర్లో. అంటే జనాభా ఎంత ఉంటుంది సార్ మీ ఊరు జనాభా? దట్ ఈస్ అబౌట్ 5,000 పాపులేషన్. 5,000 మందిలో 5,000 మందిలో 36 మంది 90 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. హైయెస్ట్ 96 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళల్లో. ఐ థింక్ వాళ్ళు ఆ 4 years ఈజీగా చేసేస్తారు, 100 century చేస్తారు. వీళ్ళలో 50% స్టిల్ యాక్టివ్గా ఉన్నారు, 50% సపోర్ట్ తీసుకుంటున్నారు. స్టిల్ దే ఆర్ వెరీ హెల్దీ. అయితే నేను ఈ బ్లూ జోన్స్ దీంతో ఇన్స్పిరేషన్గా పెట్టుకుని వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి అడిగాను నేను, అసలు ఏంటి మీరు వాళ్ళ ఈ ఆహారపు అలవాట్లు ఏంటి, ఏం తింటున్నారు ఏంటని చూస్తే వాళ్ళు 3 పూట్ల వరన్నమే తింటారు, 3 పూట్ల మామూలు కూరలో పచ్చళ్ళలో తింటారు, ఫ్రూట్స్ తినడం, రా వెజిటబుల్స్ తినటం, స్ప్రౌట్స్ తినటం, నట్స్ తినటము, ఎటువంటి హెల్దీ హ్యాబిటే లేదు వాళ్ళకి. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ సర్ప్రైజింగ్. అంటే హెల్తీ హ్యాబిట్ అంటే అన్హెల్తీ హ్యాబిట్ అంటారా? మామూలుగా ఇప్పుడు సోకాళ్ళు మనం అనుకునేటువంటి అది మన రైస్ మంచిదే, పొద్దున్నే లేకటం, యోగా చేయటం, వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటము, నట్స్ తినటము, లెమన్ వాటర్ తాగటము, ఇవన్నీ అసలు వీటిల్లో ఏమీ లేవు. ఏమీ లేకుండా మరి ఎలా ఉన్నారు వీళ్ళు 90+ అంటే వాళ్ళందరితో మాట్లాడితే ఒక గొప్ప సీక్రెట్ ఏంటంటే
మనం ఇంతే కదా ఇలా తింటే మనం కూడా బాగానే ఉండొచ్చు అనుకుంటే పొరపాటు అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ 50 years దే లివ్డ్ ఏ వండర్ఫుల్ లైఫ్. ఎందుకైంది? చాలా సహజమైన పరిస్థితి వలన వాళ్ళు నేచర్కి విపరీతంగా ఆ నేచర్ సిస్టంలో, ఎకో సిస్టంలో ఉండిపోయారు. ప్రకృతి దగ్గరగా కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఓపెన్ ఎయిర్, మంచాలు బయట వేసుకొని ఆరు బయట పడుకునేవాళ్ళు. అంటే ఫ్రెష్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత? ఇవాళ సోకాల్డ్ రిచ్ పీపుల్ అంతా ఉండే మై హోమ్ భూజాలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400, విలేజ్లో 12 నుంచి 20 ఉంటుంది. అంటే ఎంత ప్యూర్ ఎయిర్ తీసుకుంటున్నారు వాళ్ళు. వాటరు హాయిగా ఆ బావుల్లో నీళ్ళే తాగేవాళ్ళు. ఆ ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, ఎక్కడ కానీ వాటర్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, వాటర్ పొల్యూషన్ లేదు. అండ్ సన్ ఎక్స్పోజర్, రోజుకి కనీసం 8 నుంచి 10 గంటలు ఎండలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎండలోనే ఉండేవాళ్ళు. నెక్స్ట్ మూమెంట్, వాళ్ళు పద్దాకులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉదయం 4:30కి లెగిస్తే గేదెల దగ్గర పని చేసుకోవడం, చేనికి పోవడం, వచ్చిన తర్వాత ఏదో ఒకవేళ సమ్మర్ వచ్చి ఏం పని లేకపోతే ఏదో ఒకటి తాళ్ళు పెనుకోవడమో, పచ్చళ్ళు పెట్టుకోవడమో. అసలు వాళ్ళు ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. నిజంగా మనిషి ఐడియల్గా కూర్చోవడం అనేది ఇట్స్ వెరీ డేంజరస్ అండి. ఒక ½ an hour సిట్టింగ్ మీరు 10 సిగరెట్లు తాగినంత ప్రమాదం. సో వాళ్ళు ఎప్పుడు అంటే మూమెంట్ ఉంది, సన్ ఎక్స్పోజర్ ఉంది, ప్యూర్ ఎయిర్ ఉంది, ప్యూర్ వాటర్ ఉంది, అండ్ అన్పొల్యూటెడ్ ఫుడ్ ఉంది. వాళ్ళ రా ఫుడ్ ఉంది. జొన్నలు కానీ, గణసుగడ్డలు కానీ, వేరుశనగ కాయలు కానీ వెరీ సహజంగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నారు. అందుకని వాళ్ళు అన్హెల్త్గా అనేది ఇది లేదు. ఆ 50 సంవత్సరాల జీవితం వీళ్ళని కాపాడింది. ఆ 50 ఏళ్ళ తర్వాత ఏమైనా మారిందా సార్ లైఫ్ స్టైల్ వాళ్ళది? ఇప్పుడు మనం అసలు ఆ ఏజ్లో అంత హెల్తీగా ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరిని. ఇంకా ఇక నుంచి 50 ఒక 40 ఏళ్ల కిందట, ఒక 30-40 ఏళ్ల కిందట పుట్టిన వాళ్ళు అంత లాంజివిటీ, అంత హెల్దీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఈ జెన్జీలు వీళ్ళంతా మేనేజ్ చేయాల్సిందే. అంటే డైలీ ఒక 10 రకాల పిల్స్ తీసుకోవాలి. అంటే రైట్ ఫ్రమ్ డయాబెటిక్, బీపీ, మైగ్రెయిన్, సప్లిమెంట్స్, జుట్టు ఊడిపోకుండా ఒకటి, జుట్టు పెరగడానికి ఒకటి. అంటే సోకాల్డ్ చుట్టూరు ఈ ఒక ఇండస్ట్రీ అందరికీ పాపం వీళ్ళందరూ కన్జ్యూమర్స్. ఎన్నిటికీ కన్జ్యూమర్స్ అంటే ఇన్ని ప్రోడక్ట్ మన పెద్దవాళ్ళు దేనికి కన్జ్యూమర్ కాదు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దానికే వాళ్ళు కన్జ్యూమర్. అందుకని వాళ్ళకి 100 ఏళ్ళు బ్లెస్సింగ్. కన్జ్యూమర్స్ అనండి సార్, వీళ్ళందరూ విక్టిమ్స్ అంటారు. అంటే ఎవరైతే కన్జ్యూమర్ అంటే అంతే పనికొచ్చేది వాడికి ఉపయోగపడేది విక్టిమ్స్ అను. ఇండస్ట్రీలు క్రియేట్ చేసిన, మాఫియా క్రియేట్ చేసిన విక్టిమ్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది వాళ్ళని చూసిన తర్వాత నిజంగా ఎక్కడుంది సీక్రెట్ అంటే ఇది ఇంత సింపులే కదా. కానీ మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఒక 20 టవర్లకు వెళ్ళిపోయిన తర్వాత కిందకి దిగలేము. ఏసీ లేకుండా ఉండలేము, కారు లేకుండా ఉండలేము. ఎవరన్నా నడవడం అనేది నామోషి అయిపోయింది. నడవడం నామోషి సార్. ఇక్కడ నుంచి పక్క నుంచి 1/2 కిలోమీటర్ మీరు సింగపూర్లో కానీ జపాన్లో కానీ చూడండి, 80% ఆఫ్ ద పీపుల్ వాక్ చేస్తూనే ఉంటారు. ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఆ వాక్ చేయగలిగిన సిస్టము, పెడస్ట్రియల్ వాళ్ళకి ఆ పాత్వేస్, ఇవంతా సైకిల్స్, ఇదంతా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనంతటా మనమే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని, దుమ్ము చేసుకొని, రష్ చేసుకొని, ట్రాఫిక్ చేసుకొని, ఇదేదో భలే ఉంది, ఈ స్వర్గంలో ఉన్నామని అనుకొని ఈ త్రిశంకు స్వర్గంలో కింద పడలేక పైన పడలేక చచ్చిపోతున్నాం. సార్ ఫుడ్ విషయంలో పేరెంట్స్ ఎక్కడైనా తప్పు చేస్తున్నారా? ఎందుకంటే పిల్లలు సహజంగా ఈజీగా చిరుతిళ్ళకి అలవాటు పడతారు, పిజ్జాలకు, బర్గర్లకి, చాక్లెట్లు. రీసెంట్గా చూసాను సార్, మా చుట్టాలే వాళ్ళ పిల్లలకి స్కూల్ బాక్స్లో, టిఫిన్ బాక్స్లో నూడిల్స్ పెట్టారు, ఓ రోజు పాస్తా పెట్టారు, దాంతోపాటు చిప్స్ ప్యాకెట్ కూడా. సో ఇక్కడ మన పేరెంట్సే తప్పు చేస్తున్నాం కదా, ఏమంటారు? పేరెంట్స్ అదే దురదృష్టం ఏంటంటే వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నాం అని అనుకొని తప్పు చేస్తూ ఉంటారు. నిజంగా మన పిల్లలు చదివే భగవద్గీత, మన పిల్లలు చదివే ఖురాను, మన పిల్లలు చదివే బైబిలు మనమే కావాలండి. మన పేరెంట్స్ మన విషయంలో చేసిన గొప్ప మేలు అదే. మనకేమీ వాళ్ళు చెప్పలేదు,
కానీ చాలా విషయాలు ఇండైరెక్ట్గా నేర్పారు. ఎన్ని విషయాలు నేర్పారు. పొద్దునే లెగవాలని నేర్పారు, పని చేయాలని నేర్పారు, ఎవరన్నా వస్తే గౌరవంగా చూసుకోవాలని నేర్పారు, సమాజం పట్ల గురువుల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పారు. సో మన వాళ్ళ చెడ్డ పేరు తీసుకురాకుండా బిహేవ్ చేయాలని చెప్పారు, సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో చెప్పారు, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పారు. ఇవన్నీ ఎక్కడ రోజు క్లాసులాగా చెప్పలేదు, కానీ మనం అన్నీ మనకన్నీ అర్థమయ్యేలాగా వాళ్ళు ఆ సిస్టమ్ని బిల్డ్ చేయగలిగారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మాకు ఇన్ని తెలుసు, మా పేరెంట్స్ అప్పట్లో తెలియలేదు, అందుకని ఇప్పుడు మనం బ్రహ్మాండంగా ఇంకా బాగా పెంచుతామని, పిల్లల్ని పెంచడం ఎట్లా అని ChatGPTని అడుగుతున్నారు. ChatGPT ఏం చేస్తుందంటే వాళ్ళు ఏడవకుండా చూసుకోండి, వాళ్ళ అల్లారి ముద్దుకు చేయండి, వాళ్ళకి బోల్డని మెమరీస్ ఇవ్వండి అని అంటారు. దీనిలో ఎలా అయిపోతుందంటే ఈవెంట్ అయిపోయి అసలు వాడు ఏడవకూడదు అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. వాడు ఏడుపు లేకుండా ఉండడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జీవితాంతం బయటికి సౌండ్ లేకుండా కళ్ళనీళ్ళు లేకుండా ఏడుస్తూనే ఉంటాడు. అటువంటి జీవితం బతకాల్సి వస్తుంది. ఏ పిల్లాడైతే ఏడవకుండా పెరుగుతాడో వాడు జీవితాంతం లోపల ఏడుస్తూనే ఉంటాడు. చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడంటే అర్థం ఏంటి, నన్ను పట్టించుకుంటారా బాబు, నాకు ఏదో అవసరం ఉంది అని వాడు కమ్యూనికేట్ చేస్తున్నాడు. దాన్ని ఏడవకుండానే చూసి కంట్రోల్ చేసాం అనుకోండి ఫస్టే, అసలు వాడు అలా ఏడవటానికి అవకాశం ఇవ్వకుండా చేసాం అనుకోండి, వాడికి ఎక్స్ప్రెషనే ఇవ్వట్లా మనం. అక్కడి నుంచి బొమ్మరిల్లు పేరెంటింగ్ స్టార్ట్ చేసాం మనం, బొమ్మరిల్లు ఫాదర్ పేరెంటింగ్ లాగా స్టార్ట్ చేసాం మనం. ఎంత పేరెంటింగ్ వచ్చినా సరే కదా సార్, ఈ కాలంలో పిల్లలకి పేరెంట్స్కి దూరం పెరిగింది కదండి. అంటే దూరం పెరిగింది ఇన్ ద సెన్స్ ఏం చేస్తామంటే, మనము సోకాల్డ్ ఎక్కడెక్కడి నుంచో చాలా కల్చర్లు తీసుకొని, సపోజు పిల్లాడు పుట్టాడు, అసలు వాడు ఫస్ట్ క్రైయే లేదు అంటే మీకు పెయిన్లెస్ డెలివరీ చేస్తామని ఒక హాస్పిటల్ వస్తుంది, అక్కడ నుంచి మీ పెయిన్లెస్ డెలివరీ అయిపోద్ది. తర్వాత వాడు నోరు తెరవకుండా వాడు నోట్లో పేక పెట్టేస్తారు, అది అయిపోద్ది. ఇంకా వాడు ఏమాత్రం వాడు అటు ఇటు మూవ్ అవుతాడో, మనల్ని పిలుస్తాడో, మన అటెన్షన్ కోరుకుంటున్నాడో అనుకున్నప్పుడు వాడు మొహాన్ని ఫోన్ పడేస్తాం. సో వాడు ఆ ఫోను బొమ్మలు అది చూసుకుంటే నిన్ను గమనించడు, వాడు గమనించేదంతా ఫోన్లో నుంచే గమనిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో కంపెనీల యాడ్లు ఇంకోటి అవన్నీ బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి వాడికి, డ్రింక్స్ వ్యవహారం సోకాళ్ళు ఇవన్నీ అమ్ముతారు, అదే కావాలని చూపిస్తుంటాడు వాడు. సో నువ్వు కంఫర్ట్ ఉంది, వాడు ఏడవకుండా చూసుకోవడం అనేది నీ ధ్యేయం కాబట్టి అదే గుడ్ పేరెంటింగ్ అనుకుంటున్నావు కాబట్టి వాడు ఏడవకుండా చూసుకునే దానిలో ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా కల్చర్ స్టార్ట్ అవుతుంది, పార్టీలు, ఫ్రెండ్స్, పిల్లలు పోయి ఒకళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాం, వేరే వాళ్ళు తీసుకుని ఉంటాం, పార్టీలకు వెళ్ళటం. 10th క్లాస్ పిల్లలు కూడా హుక్కా పార్టీలు చేసుకునే అంత దాకా ఎదిగిపోయారు కదా వీళ్ళు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అసలు వాడు ఎట్లా, నీకు ఏముంది, నీకు వాడికి సంబంధం, వాడిని పెంచడంలో నీ పాత్ర ఏముంది, అసలు నీ పెయిన్ ఏముంది, నీ ఇంట్రెస్ట్ ఏముంది, నీ మానిటరింగ్ ఏముంది. ఓ బెస్ట్ పేరెంటింగ్గా నువ్వు వాడికి ఏమి విలువైన సమయం ఇచ్చావు వాడు గ్రో అవడంలో. నువ్వుగా వాడికి ఒక తల్లి ఒక తండ్రి, అంటే తల్లి తండ్రి ఇద్దరి దగ్గర నుంచి, మాతృదేవోభవ పితృదేవోభవ, వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది ఒక వయసు వరకు 10 సంవత్సరాలలోపు బోలెడంత ఉంటుంది. వర్క్ కల్చరు, వాళ్ళు మాట్లాడుకునే పనితీరు, వాళ్ళ ఇంట్లో పనిచేసేది, వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనం, వాళ్ళు అటెన్షను, వాళ్ళే చెరొక ఫోన్ చూసుకుంటా వీడికో ఫోన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళేదో ఈ భూమి మీద భారాన్ని మొత్తం మోస్తున్నట్టుగా ఇంకా నిరంతరం ఆ ఫోన్లోనో సిస్టమ్స్లోనో గడిపిన తర్వాత, వాడింట్లో ఎవరో వచ్చి వీడి పనులన్నీ చేసిన తర్వాత, ఎవరో ఆయమ్మలు వచ్చిన తర్వాత, వీడంతా జస్ట్ ఇట్ ఈస్ లైక్ ప్రోడక్ట్ అయిపోతుంది. వాడిని రెడీ చేస్తారు, వ్యాన్లో స్కూల్లో బస్సులో పడేస్తారు, బస్సు స్కూల్లో దించుద్ది, మళ్ళీ వస్తాడు, వాడికి బాక్స్ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా నీకు ఆ పితృ స్పర్శ, హ్యూమన్ టచ్, ఒక అజమాయిషి ఎటుకూడి సమాజం లేదు. ఇప్పుడు మనకి ఈ పిల్లలకి తేడా ఏంటంటే, పాపం వీళ్ళంతా అనాథలు కదా, వీళ్ళకి అమ్మ నాన్న పేరుతో 2 మనుషులు కళ్ళ ముందు తిరుగుతుంటారు, అంతేగాని మళ్ళాగా అత్త మామ తాత బాబాయ్ బావ చుట్టూ ఊళ్ళో వాళ్ళు అసలు ఏమీ లేని అనాథలు కదా పాపం. ఈ కాలం పిల్లలు అమ్మా నాన్న ఉన్న అనాథలు అన్నమాట. అంతే, వాళ్ళు కూడా జస్ట్ టైటిల్ ఉంటుంది అంతే, మమ్మీ డాడీ టైటిల్ ఉంటుంది. దే ఆర్ నాట్, అంటే వాడికి కావాల్సినటువంటి అటెన్షన్ లేదు కదా, వాడికి ఇవ్వాల్సినంత ఒక ఏజ్ వరకు నీది చాలా అవసరం, మాతృత్వం తర్వాత అవసరం లేదు.
నీకు ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ టైం ఇవ్వట్లేదు వాడికి. 10 ఏళ్లలోపు నీ టైం పూర్తిగా కావాలి వాడికి. 10 తర్వాత కొంచెం కొంచెం కావాలి. పిల్లల్ని ఒక టైం వరకు బానిసల్లాగా పెంచాలి, ఒక టైం మొత్తం అక్కడి నుంచి స్నేహితుల్లాగా చూడాలి, అక్కడి నుంచి ఫ్రెండ్స్ లాగా, ఇంకా అసలు వాడిని ఒక ఇండిపెండెంట్ సిటిజన్ లాగా రెస్పెక్ట్ చేయాలి. మనం రివర్స్లో వస్తాం. ఇప్పుడు మనకి ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్స్ వీడు చెడిపోతున్నాడు అనే విషయం చెడిపోయినాక తెలుస్తుంది. అప్పుడు నీతులు చెప్పడానికి ట్రై చేస్తాం. అప్పటికి మొత్తం అయిపోద్ది. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఇనిషియల్ వాడి మైండ్ మ్యాపింగ్ అవుతుందో ఆ టైంలో కనుక అసలు మొత్తం సమాజాన్ని అంతా పరిచయం చేయాలి వాడికి. ఇదిగోరా బాబు ఇలా ఉంటుంది, ఈ సూపర్ మార్కెట్ ఉంటుంది, ఇన్ని వేల ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం తినే ఆహారం కాదు. పాపం ఏదో కొంతమంది అనాథలు తింటుంటారు, వాళ్ళకి వేరే దారి లేదు. మనం జీవులం కాబట్టి జీవం ఉన్న ఆహారం తీసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోగలిగే లగ్జరీ మనకుంది. ఆహారాన్ని ఇలా వండుకోవాలి, నువ్వు ట్రై చేయి. వాడి చేత వంట చేయించడం, ఇంట్లో వాడి చేత బండలు తుడిపించడం, వాడి సెల్ఫ్ వాడు సర్దుకోవడం, వాడి బట్టలు వాడు ఉతుక్కోవడం, వాషింగ్ మిషన్ ఆన్ చేయడం, చిన్న చిన్న పనులన్నీ నేర్పితే దట్ ఈజ్ పేరెంటింగ్. సో వాడిని నువ్వు అంటే ఒక లైఫ్ బోట్ ఇచ్చి సమాజంలోకి పంపిస్తున్నావు. వాడంతరోడు ఎట్లయినా బతకగలడు. అందుకని పేరెంటింగ్ అనేది చాలా చాలా అటెన్షన్గా, బాధ్యతగా చేయాలి. అంటే పేరెంట్ అయ్యే అర్హత లేకుండా మీరు పిల్లల్ని కనకూడదు. పేరెంట్ అయితే పిల్లల్ని పెంచగలిగే మీకు ఆ సహనము, ఓపిక ఉంటేనే. అంటే ఎందుకు పేరెంటింగు? మీకన్నా ఒక అద్భుతమైన సిటిజన్స్ని ఈ సమాజానికి అందించి వెళ్ళాలి మీరు. ఇంకొక బెటర్ సొసైటీ కోసం కనీసం కాంట్రిబ్యూషన్ అది మీరు చేయగలిగిన. బాగా చెప్పారు సార్. పేరెంటింగ్ గోల్ ఏమి ఉండాలంటే మీకన్నా అద్భుతమైన సిటిజన్స్ని ఈ భారతదేశం బాధ్యత కలిగిన ఒక చక్కటి ఒక సివిక్ సెన్స్ ఉన్నటువంటి సిటిజన్స్ని దేశానికి ఇస్తే అటువంటి మనుషులంతా కలిపితే ఒక గొప్ప దేశం అవుద్ది. కానీ ఈ కాలం పేరెంట్స్కి కానీ ఎప్పటికైనా సార్ 99% పేరెంట్స్ అందరికి కూడా నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా పిల్లలకి నేను పోయేలోపు వాడికి 10 రెట్ల ఆస్తి పెరగాలి, నా దగ్గర బిల్డింగ్ ఉంది, వాడి దగ్గర 4 బిల్డింగ్లు 4 కార్లు ఉండాలి అనే గోలే ఉంటుంది ప్రతి పేరెంట్కి కూడా. అంతేగా, ఒక మంచి సిటిజను, లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా వాడికి హెల్త్ ఇష్యూస్ లేకుండా 100 ఏళ్ళు బ్రతకాలి అని ఏ పేరెంట్ ఆలోచించడం అనుకుంటాను. ఆలోచించాలండి. ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే పేరెంట్స్ చేయాల్సిన కొన్ని పనులు నేను జనరల్గా ఎవరికైనా చెప్తా ఉంటాను. పిల్లల్ని అప్పుడప్పుడు హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఒక్కరోజు నన్ను బతికించండి, కొన్ని లక్షలు ఇస్తాము, కోట్లు ఇస్తామని బతంలాడుకునే వాళ్ళని చూపించాలి వాళ్ళకి. అంటే వాడికి ఎన్ని కోట్లున్నా ఒక్కరోజు లైఫ్ కూడా వాడి చేతిలో లేదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆడ బెడ్ మీద పడుకొని ఒక జీవోత్సవంలాగా ఉంటాడు. సో కానీ ఆరోగ్యం ఎంత సింపుల్ అంటే నీ చేతిలో ఉంది. మన చేతుల్లో ఉన్నదాన్ని కోల్పోయినప్పుడు ఇంక ఇట్లా ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టి నువ్వు సంపాదించిన డబ్బంతా వాడికి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని మన చేతుల్లో ఉన్నప్పుడే మనం పని చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. నీకు మొదటి నుంచి డే 1 నుంచి నీకు హెల్తీ హ్యాబిట్స్, డే 1 నుంచి వర్క్ కల్చరు, డే 1 నుంచి సోషల్ సెన్సు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేస్తా, డే 1 నుంచి నేర్చుకోవడం, ఈగో లేకపోవడం. సో ఒక ఫ్యామిలీ పర్సనాలిటీగా ఉండటం, చాలా జోవియల్గా ఉండడం. పిల్లలకి భూటాన్లో ఎందుకు హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందుందంటే వాళ్ళు ఒక ప్రేయర్ చేస్తారు స్కూల్లో. పిల్లలు 3 పూటలు చేస్తారు. పొద్దునే రాగానే, మధ్యాహ్నం లంచ్ తర్వాత అండ్ సాయంత్రం బయటికి స్కూల్కి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు. దాని ఉద్దేశం ఏంటంటే నేను చచ్చిపోతాను అనేదే దాని ఉద్దేశం, ఆ ప్రేయర్ ఉద్దేశం. ఎప్పుడైతే వాళ్ళకి అది తెలిసిందో, అంటే నేను కూడా ఎప్పటికీ ఉండేవాడిని కాదు, నేను చనిపోతాను అనేది తెలిసిందో, ఇది ఒక లిమిటెడ్ టైం ఆపర్చునిటీ కాబట్టి హౌ బెస్ట్ ఐ కెన్ యూటిలైజ్ అనేది వాడికి ఒక మెంటల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోటాను కోట్ల కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఆనందంగా లేరు మరి. సో డబ్బుతో డెఫినెట్గా సుఖం ఉండొచ్చు. సంతోషం అనేది డబ్బుకి సంబంధం లేని విషయం. ఈ డబ్బు అవసరమే, డబ్బు లేకుండా బతకాలని చెప్పలేం మనం. కానీ సుఖానికి, సంతోషానికి దాన్ని మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలం. అప్పుడు మాత్రమే వాడు నిజమైన పేరెంట్. నిజంగా పేరెంట్స్ ఒక గొప్ప జనరేషన్ని చేయగలరండి. జస్ట్ వాళ్ళే చేయగలరు. వాళ్ళు ఒక కొన్ని లక్షల రూపాయల ఫీజు తీసుకునే స్కూల్లో పడేస్తేనో,
కొన్ని లక్షల రూపాయల స్కూళ్ళు, ఆశ్రమాల లాంటి స్కూల్స్ వచ్చినాయి. 5-6 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి మా దగ్గరికి వస్తే మీకు అన్ని సంస్కృతి అన్నీ నేర్పిస్తామని. అన్ని లక్షలు కోట్లు పెట్టాల్సిన అవసరంలా. ముందు వాడికి కనపడే 2 ఎగ్జాంపుల్స్, 2 జీవులు మీరే. ఈ 2 జీవుల ప్రవర్తన బాగుంటాయి, ఈ 2 జీవులు చెప్పేది చేసేది ఒకటే అయితే, ఈ 2 జీవుల నుంచి నేర్చుకోదగింది విలువైందని వాడు ఫీల్ అయితే చాలు. ఇంకా మిగతా ప్రపంచం వాడి పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు అర్థమైన సారాంశం ఏంటంటే పేరెంట్స్ పిల్లల కోసం ఆస్తులు కాకుండా పిల్లల్ని ఆస్తిలాగా పెంచుకోవాలి. ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి అనే ఉద్దేశంతో పెంచాలన్నమాట, నేర్పించాలి చిన్న. ఆరోగ్యము అలవాట్లు. ఇప్పుడు పిల్లలు మనం చెప్పడం ద్వారా నేర్చుకోరండి, మనల్ని చూసి నేర్చుకుంటారు. ఇది ట్రిక్కీ. దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం చిన్న అబద్ధం ఆడినా ఓహో అబద్ధం ఆడవచ్చు కావాలా, ఇబ్బంది లేదని అనిపిస్తుంది వాడికి. మనం తప్పు చేస్తే తప్పు చేయొచ్చు కావాలా అని, మనం మిస్బిహేవ్ చేస్తే ఏదవుతుంది. మనం యాక్ట్ చేస్తున్నాము, ఎవరో చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వచ్చేలోపు ఇంట్లో తిట్టుకున్నాం, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వీళ్ళు, న్యూసెన్స్ అది ఇదని తిట్టుకున్నాం. వాళ్ళు రాగానే నవ్వుకుంటా రండి మీకోసం ఎదురు చూస్తున్నాం అని చెబుతాం. అందరూ అలాగే చూసేసి లోపల రండి బాగున్నారు అనుకో, మనసులో ఎందుకు వచ్చారు. పర్సనాలిటీ పాపం వాడికి డైజెస్ట్ అవ్వదు, ఏంటిది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని. లేదు, వాళ్ళు నిజంగా ఇష్టం లేకపోతే మీరు రావడం మాకు ఇష్టం లేదని చెప్పండి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు రాకముందు తిట్టుకొని వచ్చిన తర్వాత నవ్వుకొని ఇది పాపం పిల్లలు అది కాదు మనం నేర్పాల్సింది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి పేరెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా. అంటే ఒక పరిపూర్ణమైన మనిషి తయారయ్యేది ఇంట్లోనేనండి. ఇల్లు అనేది గొప్ప వరం, చాలామందికి లేదు, మనకుంది, మనకి కుటుంబం ఉంది. సో ఇంకా మనం దురదృష్టవశాత్తు తగ్గింది సైజు. ఒకప్పుడు ఇంట్లో తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మామలు, అత్తలు ఒక గొప్ప ఇది మన కోసం బోల్డంత మెంటరింగ్ ఉండేది. ఇవాళ జస్ట్ కనీసం 2 మనుషులు మిగులుతారు. చాలా కుటుంబాల్లో ఒక సింగిల్ పేరెంట్ అయ్యే పరిస్థితిలోకి వచ్చారు. అది కూడా డెఫినెట్గా మన ప్రవర్తనే వాళ్ళకి నేర్పుతుంది. కాబట్టి మనం ఎక్కువ నేర్చుకోనైనా వాళ్ళకి నేర్పాలి. ఒక 10 ఏళ్ళు చాలు, తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పడిపోతుంది. ఇంతకు మాట అన్నారు, సింగిల్ పేరెంట్ అయ్యే పరిస్థితి చాలా వచ్చాయి, చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు అని చెప్పేసి. ఒక జోక్ ఉండేది సార్, అంటే ఫారెన్లో అమెరికాలో అంట వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ అంటదంట వాళ్ళ హస్బెండ్తో, పిల్లలు ఏరి అని అడిగితే నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో కలిసి బయట ఆడుకుంటున్నారు అంటే అని చెప్పేసి ఆ పరిస్థితి కూడా ఇక్కడ వచ్చేస్తుంది కదా సార్. సో ఇదే విషయంలో సార్ ఇప్పుడు ఇలా ఈ టాపిక్ మాట్లాడతాం కాబట్టి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాము. రిలేషన్షిప్ అంటే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడదాం సార్. ఒకప్పుడు లేనంతగా ఇప్పుడు డివోర్స్ రేట్లు ఎక్కువ చూస్తున్నాం మనం. అవును, ఇంకా రాను అక్కడ చదివాను, ఒక 20-30 ఏళ్ళు అయితే పెళ్ళి అనేది కాన్సెప్ట్ కూడా తగ్గిపోతుందంట. ఆల్రెడీ తగ్గిపోయింది మన దగ్గర. ఇది కూడా అగైన్ వెస్టర్నైజేషన్ అనుకుంటాను, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర అంటాను సార్. ఇప్పుడున్న టైంకి పెళ్ళిళ్ళు ఎందుకని బ్రేక్ అయిపోతున్నాయి? పెళ్ళైన 10 రోజులకే, పెళ్ళైన వారానికే బ్రేక్ అయిన కేసెస్ నేను కూడా చూస్తున్నాను. ఎందుకు అలా అవుతుంది? ఎస్, డెఫినెట్గా ఇది మోర్ ఛాలెంజింగ్ టైమ్స్ అండి ఇండియాకి. ద మోస్ట్ ఛాలెంజింగ్ టైమ్స్లో ఉన్నాం ఇండియా. నిజంగా సార్ రిలేషన్షిప్ విషయాల్లో, పెళ్లి విషయాల్లో. ఎందుకంటే ఇండియా గురించి మనం బయట చెప్పుకునేది వేరు, మనం కథలుగా చెప్పుకుంటాం, మనమే చెప్పుకుంటాం. లేదా సార్, నాకు ఫారిన్ కంట్రీస్ కూడా కుటుంబ వ్యవస్థ అనగానే భారతదేశం గుర్తొస్తుంది. వివాహ వ్యవస్థ అంటేనే భారతదేశం ఎన్నో వేల ఏళ్ళుగా మన దగ్గర మనము చెప్పుకుంటాం మా దేశం, సంస్కృతి, సాంప్రదాయాలు. అందులో మనవాళ్ళు ఫారిన్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్, సిస్టమ్స్ ఇవన్నీ చెప్పుకుంటాం. అటువంటి దేశంలో గత 10 సంవత్సరాలను బట్టి చాలా షాకింగ్గా డిస్టర్బ్ అవుతుంది. అంటే ఆ విధ్వంసము ఏ రేంజ్లో జరుగుతుందంటే ఇది ఎటు దారి తీస్తుంది అని ఇది అవుతుంది. దీన్ని కొంచెం పైనుంచి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒక వివాహ వ్యవస్థ అనేదాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకు వివాహ వ్యవస్థ అవసరం అంటే, ఒక 2 మనుషులు తమకు పుట్టినటువంటి ఒక సంతానాన్ని వాడిని కాపాడి వాడిని ఒక పనికొచ్చే మనిషిగా తయారు చేసి సమాజంలో వాడు ఒక పౌరుడిగా ఇంట్రడ్యూస్ చేయబడతాడు ఇంటి ద్వారా. ఎప్పుడైతే ఈ సిస్టమ్ లేదో, ఎవరికో పుట్టిన పిల్లాడు, ఎవరో పెంచే పిల్లాడు, ఎక్కడో పెరిగే పిల్లాడు, వాడి గురించి వాడికి ఎవరేమనుకుంటారో తెలియదు, ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదు. అటువంటి ఒక పర్వర్టెడ్నెస్లోకి వచ్చేసి వాడు ఈ మనుషులు, మానవ సంబంధాలు వీటి గురించి అసలు వాడికి ఎటువంటి సెన్సిబిలిటీ ఉండదు కదా. అదే అటువంటి సెన్సిబిలిటీ లేని ఒక తరం వచ్చేస్తే
ప్రతి మనిషి వాడికి ఒక కన్జ్యూమరో, వాడితో ఒక మెటీరియల్, వాడితో ఒక బిజినెస్ రిలేషన్ ఉంటుంది తప్పితే మానవత్వం, మనిషిని మనిషిలాగా చూడటం అనేది పోయి ఒక జంతు ప్రవృత్తికి వచ్చేస్తాం. ఈవెన్ జంతువులు, పక్షుల్లో కూడా మేటింగ్ అనేది చాలా, అంటే సింగిల్ పార్ట్నర్ తోటి ఉండేవి చాలా చాలా సిస్టమేటిక్ ఉంటాయి. మీరు లయన్స్ కానీ అవి తీసుకున్నా, బర్డ్స్ తీసుకున్నా కూడా చాలా వాటిల్లో అలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇదైపోయే విచ్చలవిడితనానికి వెళ్ళిపోతామో అది ఎవరి బిడ్డ, అది హూస్ బేబీ ఇట్ ఈజ్ అనే దానిలో అయిపోయి వాడికి కూడా ఈ సెన్సిబిలిటీపై ఒక వైల్డ్గా తయారవుతాడు. అందుకని మనము ఒక యాజ్ ఏ దేశంగా వివాహ వ్యవస్థని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి భారతీయుడి పైన ఉంది. అండ్ దట్ ఈజ్ మన సోల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటి వరకు, ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా మనము లేట్గా అర్బనైజ్ అవుతున్నాం. సో లేట్గా అవుతున్నాం కానీ చాలా ర్యాపిడ్గా, ఫాస్ట్గా లేట్గా అర్బనైజ్ అయ్యాం కాబట్టి ఇప్పటి వరకు కాపాడగలిగాం. ఇప్పుడు ఇంక మన చేతుల్లో లేకుండా పోయింది. అంటే ఒక మనిషి ఫ్రీడమ్ అనే పేరుతోటి, అంటే స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. అంటే ఎప్పుడైతే ఈ గీత చెరిగిపోయిందో, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, నాకు నా ప్యాషను, నా పర్పసు, నేను అనేది మై సెల్ఫ్ అనే ఒక జనరేషన్లో ఉన్నాం మనం. దిస్ ఈజ్ ద మంత్ర ఆఫ్ ద న్యూ జనరేషన్, మై సెల్ఫ్. అంటే దీనివల్లే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ బ్రేక్ అయిపోతున్నాయంట. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా మనం తయారు చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అంటారు జీవితాన్ని. నిజంగా ఒకానొక టైంలో ఈ భూమి మీద ప్రాణాలతో మనం బతికుండి మాట్లాడుకుంటున్నాం. సో కొన్ని రోజులకు మనం చచ్చిపోతాం. సో ఒక జీవించి ఉండడం, మనకు ఒక ఆత్మ ఉండడం, మనం ఒక మనిషిలాగా ఉండడం అనేది అసలు అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు అది ఒక గొప్ప ఇది కదా. సో అలాంటి ఒక థ్రిల్ దీనిలో ఉన్నాం. ఒక మనిషిలాగా పుట్టాం, మనకు అన్నీ తెలుసు, మళ్ళీ దాంట్లో మన బాడీలో పార్ట్లన్నీ ఉన్నాయి. అసలు మనం ఇంకేదో చేయొచ్చు. అంటే నెక్స్ట్ టు గాడ్, మనం దేవుడు తర్వాత ఇంకా అన్నీ ఏదైనా చేయగలిగి, మాట్లాడగలిగి, రాయగలిగి, ఏది చేయగలిగిన వాడంటే మనిషే. అంత నెక్స్ట్ టు గాడ్ లెవెల్లో ఉన్న మనం ఈ గాడ్లీనెస్ని క్యారీ చేయడం కోసం కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నాం. మ్యారేజ్, ఫ్యామిలీ సిస్టము, ఇదంతా అది వెళ్తుంది. మ్యారేజెస్లో ఏమైపోతుందంటే, పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి చూస్తే మనం ఈ జనరేషన్స్లో ముఖ్యంగా లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అనే దాన్ని మర్చిపోయి, మనము ఈరోజు కూడా ప్రాణాలతో ఉన్నందుకు భగవంతుడు థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోయాం. మనం అసలు ఎప్పటికీ చచ్చిపోం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. ఏదేమైతే నాకెందుకు, నా సుఖం, నా సంతోషం నేను చూసుకోవాల్సిన బిహేవ్ చేస్తున్నాం. మనుషులు ఎవరికి అర్హత లేదు. అలా ఆలోచిస్తున్నారంటే వాడు రాక్షసుడు అన్న అయి ఉండాలి, లేదా వాడు ఒక ఎనిమల్ అన్న అయి ఉండాలి. అంటే ఎనిమల్స్, ఈడియట్స్ మాత్రం నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని అనగలరు. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, అందరం పాటిస్తే ఫ్రీగా వెళ్ళిపోద్ది ఎటుదటు. నా ఇష్టం, నన్ను ఎవడు ఆపడానికి లేదని ఒకడు ట్రై చేసినా కూడా జామ్ అయిపోయి అందరూ ఇదవుతారు. అందుకని వ్యవస్థలో కొంతమంది చేసే తప్పులు టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకొని మనము మ్యారేజెస్, బ్రేకప్స్ విషయాల్లో ఉండాలి. మ్యారేజెస్ గురించి ఎందుకు ఆలోచించాలంటే, సో వాడు పుట్టినరోజు దగ్గర నుంచి ఈవెంట్ లాగా చేస్తున్నాము. వాడు గ్రాడ్యుయేషన్ సెరమనీ అంట, మళ్ళీ అదొకటి, వాడు డిగ్రీ పాస్ అయిన సెరమనీ, వాడు సర్టిఫికెట్ ఇచ్చిన సెరమనీ, అంటే ప్రతి దాన్ని ఒక గ్రాండియర్ క్రియేట్ చేస్తున్నాం. ఇంత అయిపోయింది కదా పెళ్ళి. ఇక్కడున్న సోకాల్డ్ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో వీళ్ళంతా విక్టిమ్స్ అయిపోయారు, కన్జ్యూమర్స్ అయిపోయారు. పెళ్ళి అనే ఒక ఈవెంట్లో కన్జ్యూమర్స్ అయిపోయారు. పెళ్లి చేసుకునే దానిలో చూస్తే రెండు వైపులు ఉన్న పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, ఇవాళ ఉన్నంత ఓపెన్గా సొసైటీ ఎప్పుడూ లేదు. హాయిగా మాట్లాడుకోవచ్చు, మంచి కమ్యూనికేషన్ ఉంది, అర్థం చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండవచ్చు. కానీ ఎవరూ ఫ్రీగా ఉండట్లా. ఇవాళ ఇండియాలో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఒక అమ్మాయి, అబ్బాయి
ఒక ఇద్దరికి మెడికల్ టెస్ట్ చేయించడానికి ఒప్పుకోమనండి, ఇంకా పెళ్ళి అసలు ఇంకా మాకొద్దు, మీరు మమ్మల్ని ఎట్లా అడుగుతారా అంటారు. అవునా సార్, కేరళలో ఇలాంటి ప్రాక్టీస్ ఉందన్నారు. అవసరం అండి, ఎందుకంటే వాడికి షుగర్ ఎప్పుడు వస్తుందో, క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో, లేకపోతే వాడు బయోలాజికల్ ఏజ్ ఏముందో, వాడికి ఏమేమి బీపీ ఉందా లేదా, వాడికి అసలు ఇవన్నీ తెలియకుండా ఎందుకు చేసుకోవాలి పెళ్ళి? అంత సర్ప్రైజింగ్గా ఎందుకు? ఇవాళున్న దాన్ని బట్టి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇద్దరు మెడికల్ టెస్ట్ చేయించుకోవచ్చు, 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడుకుంటున్నారు కూర్చొని? ఆస్తి ఎంత ఉందో మాట్లాడుకుంటున్నారు, బంగారం ఎంత పెట్టుకోవాలో మాట్లాడుకుంటున్నారు, బట్టలు ఎక్కడ కొనాలో, ఏ షాప్లో కొనాలో. మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇలా వస్తాయి, పలానా షాపులోనే పెళ్లి బట్టలు కొన్నాను నేను అని అట్లా వస్తుంటాయి. మనం కూడా అక్కడే కొంటుంటాం. సో బంగారం ఎక్కడ కొనాలి, బట్టలు ఎక్కడ కొనాలి, వెన్యూ ఎక్కడ, మెనూ ఏంటి, ఎంతమంది ఇన్వైటీసు, ఎంతమంది విఐపీసు, పెళ్ళికి వచ్చే రాజకీయ నాయకులు ఎవరెవరు, వాళ్ళని ఆపడానికి బౌన్సర్లు ఎంతమంది కావాలి, వీడియోగ్రాఫర్ ఎవరు, ఫోటోగ్రాఫర్ ఎవరు, ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ, హనీమూన్ ఎక్కడ, సో ఎన్ని రకాల ఈవెంట్స్ చేయాలి, వెడ్డింగ్, రిసెప్షను, హల్దీ, తర్వాత మన బ్యాచులర్స్ పార్టీ, సంగీత్, ఎన్ని రకాల ఫుడ్ పెట్టాలి, దీనికి ట్రావెల్, ట్రాన్స్పోర్ట్, అంటే ఇన్ని రకాల బిజినెస్ ఎంటర్ అయిపోయి వాళ్ళందరినీ పోషించడం కోసం వీళ్ళు 1వ పెళ్ళి, 2వ పెళ్ళి, 3వ పెళ్ళి చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెంట్ అండి. అది ఆ ఈవెంట్ లాగా చేయటంతో ఏమైపోతుంది, అసలు విషయం మర్చిపోయి నిజంగా ఇప్పుడు మనకి ఒకప్పుడు అంటే పాపం తల్లిదండ్రులు మాట్లాడిన సంబంధం చేసుకునేవాళ్ళు, ఏది ఎట్లున్నా సమాజం కోసం బరాయించైనా కాపాడుకొని పిల్లల్ని కాపాడుకునేవాడు. ఇవాళ అంత త్యాగం చేయాల్సిన అవసరంలా, కనీసం 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోవాలిగా. మాట్లాడుకొని మా బ్రాటప్ ఏంటి, మీ బ్రాటప్ ఏంటి, వాళ్ళిద్దరు అమ్మా నాన్న, వీళ్ళిద్దరు అమ్మా నాన్న, వాళ్ళ పెళ్ళైన నుంచి ఈ రోజు దాకా వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో అందరూ వినేటప్పుడు ఓపెన్గా మాట్లాడాలి. పెళ్ళైంది, ఫస్ట్ ఆయనంటే నాకు ఇష్టం లేదు, లేదా ఆయనంటే నాకు తెలియదు కూడా, మొదటి రోజు మా అత్తగారు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారు, తర్వాత నేను అర్థం చేసుకున్నాను, మా మరుదులు ఉన్నారు ఇంట్లో, వాళ్ళందరూ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఇలాగ రకరకాల ఫ్లో అంతా వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. ఓహో, పెళ్ళంటే ఇన్ని రకాల బాధ్యతలు, బంధాలు ఇవన్నీ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మనం. సరే, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, మీ ఆహార అలవాట్లు ఏంటి, నువ్వేం చేద్దాం అనుకున్నా, అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏది నీకు ఇబ్బందికరం, ఏమన్నా ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉన్నాయా, ఏమైనా హైడ్ చేసే ఉన్నాయా, ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, సో ఎంతకాలం లీడ్ చేయగలం ఇది ఈ లైఫ్, ఏమైనా ఇబ్బంది ఉందా లీడ్ చేయడానికి, సో అసలు పెళ్ళైతే ఏమవుద్ది, ఎన్ని గొడవలు వస్తాయి, ఆ గొడవలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, సో ఒకవేళ విడిపోతే ఎలా విడిపోవాలి, ఆ డైవర్స్ అనేది ఎంత ప్రాసెస్, పిల్లలు పుడితే ఏంటి, అంటే ఎలాంటి పిల్లలు పుడతారు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ ఒక ఓవర్వ్యూ మాట్లాడుకోకపోతే హడావుడిగా ఒక ఈవెంట్ లాగా చేసేసుకొని, అంతే ఈవెంట్ లాగా డైవర్స్ తీసుకొని అంతకన్నా ఫాస్ట్గా పెళ్లి కన్నా ముందు ఈవెంట్ ఒక 10 రోజులు 15 రోజులు కూడా చేసుకుంటున్నారు సార్. మీరు అన్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్ గోవా, బాలి, వియత్నాం వెళ్తారు, సంగీత్లో 4 రోజులు చేసుకుంటారు, పెళ్ళి 2 రోజులు పుట్టుకోమంటది. చాలా ఉన్నాయి సార్. అదే అంటే అర్థం కాదు ఎందుకు అలా అవుతుంది అని చెప్పేసి. అసలు అదే ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే ఇదే కాదు సార్, వారం రోజుల్లో పెళ్లి పుట్టుకునే ఉన్నారు, సంవత్సరం పాటు కాపురం చేసిన వాళ్ళు విడిపోతున్నారు, 10 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు విడిపోతున్నారు, 25 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు విడిపోతున్నారు, 40-50 చేసి జుట్టంతా మెరిసిపోయినాక కూడా విడిపోతున్న వాళ్ళని చాలా చూస్తాం ఈ మధ్య. కరెక్ట్, అదే కదా సార్. అది అసలు చాలా అదే అంటే నేనేమంటానంటే టు అండర్స్టాండ్ ఫ్రాంక్లీ, అంటే వాళ్ళు ఇద్దరు కూర్చొని ఓపెన్గా మాట్లాడేస్తే అన్ని విషయాలు అయితే అవుతుంది, కాకపోతే కాదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం బెటర్ అని, ఇన్ని ఈవెంట్లు జరిగి ఇంతమంది అయిపోయినాక మళ్ళీ ఆ ఈవెంట్ పెట్టుకునే కన్నా అవుద్దో లేదో ముందు క్లియర్గా మాట్లాడుకోండి. మాకు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన యుఎస్లో అసలు వివాహ వ్యవస్థ అనే దాని మీద ఒక సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఏమంటారంటే ఒక ఎల్కేజీలో జాయిన్ అవ్వడానికే పిల్లగాడికి ఒక టెస్ట్ ఉంటుంది, పెళ్లి చేసుకోవాలనుకునేవాడికి అసలు డైరెక్ట్గా పెళ్ళి ఎట్ట చేస్తారని ఆశ్చర్యపోతాడు ఆయన.
పెళ్ళెట చేస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? కాలేజీలో ఎంటర్ అవ్వాలంటే, స్కూల్లో ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద ప్రోటోకాలు, ప్రాసెస్, టెస్ట్లు ఉంటాయి కదా. లైఫ్ ఇద్దరు వ్యక్తులు కలిసి మ్యాన్ ఈజ్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఈజ్ ఫ్రమ్ వీనస్ అని ఒక పుస్తకం ఉంది ఎప్పటో. అలాగే 2 వేరు గ్రహాల్లో నుంచి వచ్చిన 2 వ్యక్తులు ఒక గ్రహం మీద ఇంకో గ్రహం మీద బతకాలి. వీళ్ళు బతకాలంటే ఏమి నేర్చుకోవాలి, ఏమి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి వీళ్ళకి చెప్పగలిగేది ఎవరు? ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్. డాంబికాలు లేకుండా, ఆడంబరాలు లేకుండా, అంతా హైఫై చేసుకోకుండా, నంబర్ గేమ్ మాట్లాడుకోకుండా, వెరీ వాస్తవంగా జీవితం గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు సాగించిన జీవిత ప్రయాణం ఏమిటి, వీళ్ళు సాగించిన జీవిత ప్రయాణం ఏమిటి, ఆ జీవితంలో మధురిమలు ఏమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఎంత హాయిగా ఉంటుంది. నాకంటూ ఒక డిపెండబుల్ మనిషి ఉన్నాడు, నాకంటూ ఇంకో మనిషి ఉందని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళిద్దరు కలయికలతోటి ఒక కొత్త తరం వచ్చి వాళ్ళ అభివృద్ధిని వీళ్ళు కళ్ళారా చూస్తూ తృప్తిగా వీళ్ళుండి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళేలాగా. అంటే ఈ టోటల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా ఈవెంట్ లాగా చేసుకోవడం వలన చాలా సింపుల్ అయిపోతుంది అది. ఇప్పుడు వాడు ఒక జీవితం మొత్తం ఖర్చు పెట్టిన సంపాదించిన డబ్బంతా ఒక ఈవెంట్ ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ నా ఇష్టం అనుకుంటున్నారు. దానికి తగినట్టుగా సెకండ్ సేల్స్ కూడా ఉంటున్నాయి. మళ్ళీ సెకండ్ హ్యాండ్ సేల్స్ లాగా, అంటే ఎవ్రీథింగ్ కెన్ బి సోల్డ్ అన్నట్టు ఉంది. దానివాళ్ళు దానికి రెడీగా ఉంటున్నారు, దీనివాళ్ళు దీనికి రెడీగా ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళు కలిసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి కూడా ఫ్రెష్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని మళ్ళీ ఈవెంట్ మ్యారేజ్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటారు. మళ్ళీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయటం, దాన్ని పెద్ద స్క్రీన్ పెట్టి వీళ్ళు వాటేసుకునేది, ఎత్తుకునేది, ముద్దులు పెట్టుకునేది, వచ్చిన గురువులు, టీచర్లు అందరూ దాన్ని ఏదో అంత పాత రోజుల్లో బ్లూ ఫిల్మ్ అనేవాళ్ళు, అంత నీలి చిత్రం, అంత దీనిగా దాన్ని కూడా మనం స్క్రీన్ మీద చూసి తరించాల్సి వస్తుంది. సో అంటే జీవితాన్ని ఇంత ఓపెన్గా బయటపడేసేసుకొని, అంటే సినిమా చేసేసుకొని, సో వాళ్ళు ఒక పడక గదిలో జరిగే విషయాన్ని, వాళ్ళిద్దరు మనుషుల మధ్య అన్యోన్యంగా జరిగే విషయాన్ని చూపిస్తారు, ప్రపంచానికి అంతరకు చూపించేసి ఎందుకు అసలు అంత వెకిలిగా అవసరమే ఉంది. సో దానికి ఏంటంటే ఒక ఆ పద్ధతి, ప్రోటోకాల్ ఉంటే 4 కాలాల పాటు నిలబడుద్ది. ఈవెంట్ అనేసరికి ఎవ్రీడే ఈవెంట్ కావాలి. లైఫ్లో ఎలా ఉంటుంది ఎవ్రీడే ఈవెంట్? ఎవ్రీడే సర్ప్రైజ్ కావాలి, ఎవ్రీడే గిఫ్ట్లు కావాలి, మ్యారేజ్ డేస్, వాలంటీర్ డేస్. అసలు ఈ బిజినెస్ అందరినీ ఎలా మేనేజ్ చేసుకోగలరు వాళ్ళిద్దరు? సో ఎందుకు అంత బిజినెస్ ఉండాలి ఒక జీవితంలో? ఒకప్పుడు ఒక భార్యాభర్త జీవితం మొత్తం మీద కలిపి ఒక 1000 రూపాయలతో ఒక జీవితం సాఫీగా గడిపుంటారు జీవిత కాలం. ఇవాళ అసలు 1000 రూపాయలు అనేది ఒక ఫుడ్ ఆర్డర్కి అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో ఒక ఫుడ్ ఆర్డర్కి అయిపోయే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఎందుకు వస్తుంది? ఎంత స్ట్రెస్ ఉంటుంది దాని వెనక? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? ఒక కుటుంబంలో నీ పాత్ర ఏంటి? నువ్వు అసలు అంటే భార్య భర్త ఆ పోస్ట్కి మినిమం అంటే ఇద్దరు కలిసి, ఇంతకుముందు చెప్పేవాడు ఒక జోడెద్దులు బండిలాగా ఇద్దరు కలిసి అలా సంసారం అనే దీన్ని లాగాలని. అప్పుడు కూడా చెప్పేవాళ్ళు సాగరాన్ని అయినా ఏదొచ్చాము కానీ సంసారాన్ని ఎదటం చాలా కష్టం అని. ఎందుకంటే ఒక బాధ్యత ఒప్పుకున్నాక ఇట్ ఈస్ ఏ లైఫ్ టైమ్. ఇది మధ్యలో నువ్వు చచ్చిపోవడానికి కూడా అర్హత లేదు నీకు. ఈత లేకపోతే నేను మునిగిపోతున్నాను, ఇంక నేను చచ్చిపోతానని పోవచ్చు. కానీ సంసారం అలా కాదు. నీకు అవకాశం ఉన్నంతసేపు బాధ్యతగానే, ఆనందంగానే. ఇప్పటి వరకు హాయిగా ఉన్న కుటుంబాలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కలిసి సాగిన కుటుంబాలు వాళ్ళేమి కష్టాలేం పడలా. మేము కాలేజ్ డేస్లో చూసేవాళ్ళం. ఎంత అద్భుతంగా ఉండేదంటే అసలు ఏదో శోభన్ బాబు సినిమా లాగా ఉండేది. ఒక జంట మాకు ఎదురుగా ఉండేవాళ్ళు, అంకుల్ ఆంటీ అనేవాళ్ళం మేము. ఆయన ఒక ఎంప్లాయీ, వస్తా రోజు చక్కగా ఒక ఆకులో మల్లెపూలు చుట్టుకొని తీసుకొచ్చేవాడు. సో వీళ్ళు రెడీ అయిపోయి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళు, కాసేపు పార్క్కి వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని కూర్చోబెట్టుకుని ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు. ఒక బాయిలరు దానిలో బొగ్గులేసి ఆయన విసురుతూ ఉండేవాడు. సో దాంట్లోంచి వేడి నీళ్ళు పట్టుకొని స్నానం చేపిస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ సున్నిపిండి ఇవన్నీ రెడీ చేస్తూ ఉండేవి. అంటే రోజు పని ఉండేది. అసలు ఒక జీవిత మధురిమల్లాగా గొప్ప గొప్ప బోల్డంత అనుభవాలు ఉండేవి. ఇవాళ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఒక చిన్న ఇవి చేసుకోగలటం, పిల్లలు పుడితే వాళ్ళకి అవన్నీ మన చేతులతో మనం సొంతంగా చేసి పెట్టడం, మనమే చేయగలిగి మన జీవితాన్ని మన చేతుల్లో తీసుకోకుండా మన చేతుల్లో ఉన్న జీవితాన్ని వదిలేసుకొని
ప్రతిదాన్ని కొనుక్కుందాము, ప్రతిదాన్ని చూపిద్దాము, మనల్ని కూడా మనం అమ్ముకుందాము. అంటే మనల్ని మనం అమ్ముకోవడం ఇన్ ద సెన్స్ అనవసరమైన ఈ న్యూసెన్స్ అంతా ప్రపంచాన్ని అందరికి చూపించేసి అది చేయడము. దీని అందరితోటి ఈ ప్రమాదం వాళ్ళ కుటుంబానికి వచ్చిన ప్రమాదం కాదు, దేశానికి వచ్చిన ప్రమాదం. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీకు బాధ్యత లేకుండా మీరు కని మీ సుఖం తీర్చుకొని భూమి మీద పడేసిన పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్గా అయితే ఎవరిది బాధ్యత? వాడికి ఒక సెన్సిబిలిటీ ఉండదు, మీరే ప్రేమగా లేరు కాబట్టి వాడికి సమాజం పట్ల కోపం ఉంటుంది. చాలా ఎక్స్ట్రీమిస్టులు అందరూ కూడా అలాంటి ఒక పర్వర్టెడ్ దీనిలో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రేమరాహిత్యం నుంచి వచ్చిన వాళ్ళే ప్రేమించడం అనే దాని మీద ఉన్మాదులుగా తిరుగుతుంటారు. ఇప్పుడు కాలేజీల్లో నేను ప్రేమిస్తున్నానని మర్డర్ చేసేవాడు, ప్రేమిస్తున్నానని పొడిచేవాడు, లేదా ఈ న్యూసెన్స్లు అంతా కూడా ఈ ఇంట్లో నిజంగా తల్లిదండ్రులు బాగా ప్రేమగా ఉండే పిల్లలు ఎవరు ప్రేమ కోసం అరువులు చాచరు. ఎక్కడైతే ఇంట్లో ప్రేమరాహిత్యం ఉంటుందో వాళ్ళే ఇంకా అసలు ఎవడు ప్రేమిద్దామని తిరుగుతూ ఉంటారు. అదొక బిజినెస్ లాగా. సో ఇదంతా కూడా ఏంటంటే, అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండి రిలేషన్స్ని ప్రాపర్గా కాపాడుకొని, ఇప్పుడు నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ ఏంజల్ అని నీకు ఒక నువ్వేదో వీడియో పెట్టావు, నీకు అద్భుతమైన కామెంట్ పెట్టేవాడు కన్నా అసలు నువ్వు మాట్లాడుకోవాల్సిన భర్తో భార్యో నీ పక్కనే ఉన్నారు కదా, మీరు మాట్లాడుకోండి. ఇది బాగుందనో బాగలేదనో ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. చర్చ ఎంతసేపు అయినా చేయొచ్చు. వాదించే వాళ్ళతో ఎవరు మాట్లాడలేరు. అందుకని ఈ చర్చించడం నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఎవరు నేర్పాలి? ఈ రెండు వైపుల తల్లిదండ్రులు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏముంది, ఇవి ఏవి మాట్లాడుకోరండి. చాలా సెన్సిబుల్గా మేనేజ్ చేస్తారు ఇదంతా. అంటే చాలా సున్నితంగా మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఏమడిగితే అవతల వాళ్ళు ఏమడిగితే అవన్నీ చేస్తుంటారు, అంత ఖర్చు పెడుతుంటారు, అన్ని ఈవెంట్లు చేస్తుంటారు, అన్ని పేమెంట్లు చేస్తారు. చివరికి నాకు ఇష్టం లేదు, బాగాలేదంటే ఓకే వెళ్ళిపోండి ఎట్లా అంటారు అనమాట. సో అసలు అంత దుర్మార్గంగా అవ్వకూడదు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే, ఒకటి బయలాజికల్ నీడ్, ఒకటి బయలాజికల్ నీడ్ కోసం పెళ్ళి ఎందుకు చెప్తున్నాను అనమాట. అంటే విచ్చలవిడితనంగా జంతువుల్లాగా ఎవరితో అయిపోయి ఆ పిల్లలు ఎవరు పట్టించుకోకపోతే ఏమైపోతారో తెలియదు. జంతువుల్లాగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో అయిపోయినాయి అనుకోండి, అది అలా మనుషులు అలా కాలేరు. అవుతున్నారుగా, అదే పెళ్ళిళ్ళు తగ్గిపోతున్నాయి, చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉందామని. అందుకని అంటే ఇప్పుడు ఒక ధర్మం అనే దానిలో అక్కడే వస్తుంది. సనాతన ధర్మం అని ఉందనుకోండి. ఇప్పుడు సోకాళ్ళు పార్టీలు మాట్లాడేది, కొంతమంది ఛాందస్సులు మతాలు మాట్లాడేది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే ఏంటంటే చిరపురాతన నిత్య నూతన ఇది సనాతన, ద ఓల్డెస్ట్ అండ్ ఎవర్ న్యూ. అంటే ఒక భార్యకి ఒక భర్త ఉండడం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంటుంది, ముందు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, ఇద్దరు మనుషులు బాధ్యత తీసుకుంటారు. అమ్మ లాలిస్తే నాన్న పాలిస్తాడు. పాలించడం ఇన్ ద సెన్స్ అంటే వాడు అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తాడు. అమ్మ వాడు అంతటా వాడు నిలబడి చేసేలాగా చేస్తుంది. ఆ ఇద్దరు మనుషులు అవసరం. ఎవరు లేకపోయినా కూడా అది లోపమే. ఆ ఇద్దరు మనుషులు కనుక ఉంటే ఒక బెటర్ జనరేషన్ ముందుకు వస్తుంది. అందుకని ఈ యజ్ఞంలో అదొక పాత్ర, పెళ్ళి చేసుకోవడం అనే దానిలో. పెళ్ళి చేసుకోకపోతే ఏమవుద్దంటే, దానివల్ల ఏం దండగేం లేదు, కంపల్సరీ చేసుకోవాలనేది, చేసుకోకుండా కూడా చాలా గొప్ప అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇది ఒక జోక్ లాగా ఉండకూడదు. ఒక ఆయన అడుగుతారు, మీరు బ్రహ్మచారి అంటే, నేను పెళ్లి చేసుకోలేదు కానీ బ్రహ్మచారిని కాదంటాడు ఆయన. తెలుసు, పెద్ద వాజ్పేయి గారు కూడా సార్ అంటారు. సో అంటే అట్లానే మీరు విడిగా ఉండి మళ్ళీ రకరకాల రిలేషన్షిప్స్లో ఉండి, దట్ ఈజ్ ఆల్సో నాట్ సో గుడ్. అంటే మనం ఒక సివిక్ సొసైటీ కాబట్టి
సివిక్ సొసైటీ ఎలా అవుతుందంటే ఒక బాధ్యతలో నుంచో, ఒక మెంటరింగ్లో నుంచో, ఒక ఎర్లీ ఏజ్ కేరింగ్లో నుంచో వస్తుంది. అది ఇద్దరు మనుషులు ఉంటేనే బాగుంటుంది. అందుకని అదేం కష్టమైన పని కాదండి, దొరుకుతారు. ఇంతకుముందు పాపం మన అమ్మమ్మలు, మన తాతమ్మలు వాళ్ళ జీవితాలు చూస్తే అబ్బాయిని పెళ్లిపేటల మీదే చూసేవాళ్ళు. వాళ్ళ పసిపిల్లలు అయితే వాళ్ళ ముసలాళ్ళు ఉండేవాళ్ళు. అయినా కూడా చేసి వాళ్ళ ద్వారా వచ్చిన జనరేషను, వాళ్ళ సహనం, వాళ్ళ ఓపిక, వాళ్ళు భరించడమే ఒక తరాన్ని, ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఉంటుంది. లక్కీగా ఏమైపోయిందంటే ఇవాళ ఒక ఈక్వాలిటీ వచ్చేసింది. మంచి అదృష్టం అది. ఎవరు ఆడవాళ్ళని తక్కువగా చూడట్లేదు, ఆడవాళ్ళని బానిసల్లాగా చూడట్లేదు. కొన్ని చోట్ల మగవాళ్లే ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల ఇంకా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ ప్రతి సమాజంలో మార్పులో ఇదంతా పార్ట్. అందుకని ఏది సత్యం అంటే మార్పే సత్యం అంటారు. ఈ మార్పులో భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే క్రమంలో నీకు కుటుంబం సపోర్టు, అమ్మా నాన్న సపోర్టుగా కూడా ఉన్నారు కొన్ని డెసిషన్లో. వాళ్ళేమి వేస్ట్ డెసిషన్, పనికిరాని డెసిషన్ తీసుకోరు కదా. అందుకని డిస్కషన్ జరిగి డెసిషన్ తీసుకొని, కలెక్టివ్ డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకోవడం మంచిదేనండి. సరే, ఇందాక మీరు మాటలో సనాతన ధర్మం గురించి చెప్పారు, సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్పారు. సనాతన ధర్మంలాగా మతాలు ఉన్నాయి, ధర్మం అనొచ్చు, మతం అనొచ్చు. ఈ మతాల వల్ల, ఈ స్పిరిచువాలిటీ వల్ల మనిషి ఎక్కడైనా ఓడిపోయాడా అని చెప్పి నా ఆలోచన. అయితే మతం వల్ల ఎస్, ఇట్ ఈజ్ వెరీ ట్రూ అండి. అది ఇందాక మనం అనుకున్నప్పుడు పరిణామం ఒక్కటే నిలబడేది. ఇదేమైపోయిందంటే మానవ జాతిని మూడు రకాలే ఉంటారు మానవుల్లో. ఈడియట్స్, ట్రైబల్స్, సిటిజన్స్. ఈ మూడు రకాలే ఎప్పటి నుంచో ఈ మూడు రకాలే ఉన్నారు. ఈ మూడు రేషియో మారుతుంది, కానీ వేరే ఇంకెంతకన్నా వెరైటీస్ ఏం లేవు. ఈడియట్స్ ఎలా అంటే తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగతనాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్ముకునేవాళ్ళు, ఎలక్షన్స్లో మేమేదో మీకు మెయిల్ చేస్తాం, మేము ప్రజాప్రతినిధులను మోసం చేసి జనాల్ని నమ్మించేవాళ్ళు. ఇలా రకరకాల వీళ్ళందరూ ఈడియట్స్ కేటగిరీలో. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకునేవాళ్ళు ఈడియట్స్. నెక్స్ట్ ట్రైబల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక కులం పేరుతోటో, ఒక మతం పేరుతోటో, ఒక ప్రాంతం పేరుతోటో, ఒక వర్గం పేరుతోటో, ఒక సెగ్మెంట్ పేరుతోటో ఒక రకమైన వాళ్ళంతా కలిసి ఒక గుంపుగా తయారవడం, అది ట్రైబల్స్. వాళ్ళ ఆలోచన విధానం ట్రైబల్లో అంటే మనందరం ఒకటి అనే దానిలో ఉంటారు వాళ్ళు. అది ఏదో ఒక రూపంలో ఉంటారు. సపోజ్ మనందరం అమెరికాలో ఉన్నాం అనుకోండి, ఇండియన్ సొసైటీ అని పెడతాం. మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, మన తెలంగాణ సొసైటీ అని పెడతాం. మనందరం తెలంగాణలో అనుకోండి, పలానా కులం సంఘం అని పెడతాం. సో పలానా కులం ఉందనుకోండి, పలానా కులంలో పలానా ఇంటి పేరటోళ్ళని. సో లైక్ దట్ ఇలాగా ఇప్పుడు అమెరికాలో పెడుతున్నారు సార్ కుల సంఘాలన్నీ, అక్కడ కూడా పెడుతున్నారు. అంటే ఈ ట్రైబల్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. అంటే అది కంఫర్ట్ ఇస్తుంది మనిషికి. నాలాంటి ట్రైబల్స్ చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఒక గుంపులాగా ఈ పని చేస్తాము అనేది చాలా సుఖంగా, హాయిగా ఉంటుంది. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ అందరూ ట్రైబల్స్ అన్నమాట, అమెరికన్ ట్రైబల్స్ డెఫినెట్గా. సో సిటిజన్స్ అంటే సివిక్ సెన్స్. వాడు ఒక విశ్వమానవుడు. వాడికి ఇక క్రికెట్లో నా దేశం గెలవాలని, లేకపోతే నా దేశం గెలవకపోతే దాన్ని పగలగొడతానని, నేను అనుకున్న పార్టీ గెలవాలని, పలానా మతం గెలవాలని, పలానా మతం గొప్ప అని, పలానా ఇది అని ఏముండవాడు. మనిషి గెలుస్తున్నాడా లేదా అనే చూస్తాడు వాడు. సో మనిషిగా గెలిచామా లేదా అనే చూస్తాడు వాడు సిటిజన్. ఈ టోటల్గా దీనిలో చూస్తే 25% ఆఫ్ ఈడియట్స్ ఉన్నారు ప్రపంచంలో మనుషుల్లో. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం 25% ఉన్నారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ ట్రైబల్స్ ఉన్నారు. 70%. ఓన్లీ 5% సిటిజన్స్ ఉన్నారు. సో ఈ సిటిజన్స్ ఎప్పుడు మీరు నేను ఇంకోటో ఈ సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళందరూ ఒక బెటర్ సొసైటీ కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. డెఫినెట్గా. అంటే మీ పాడ్కాస్ట్ ద్వారా మీరేదో మీకు లాభం వచ్చేదో, మీకు డబ్బులు వచ్చేదో అని కాకుండా, నేను ఈ మీడియం ద్వారా నేనే ఏదైనా చేయగలను. అంటే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ మీడియం, పవర్ఫుల్ మీడియం. అంటే
ఎంత ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేది కొన్ని లక్షల మంది చూస్తారు, ఆలోచిస్తారు. దానిలో ఒకడు దీన్ని నిజమే కదా అనుకున్నా కూడా దీని పర్పస్ సాల్వ్ అయిపోయింది. అందుకని ఈ సిటిజన్స్ ఎప్పుడు కూడా ఆ సిస్టమ్ని, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, సిస్టమ్స్ పాటించడం, రిలేషన్స్ను ఒబే చేయడం, అవతలని యాక్సెప్ట్ చేయటం, సో ఇంటిగ్రిటీని యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ చేసేది సిటిజన్స్. ఇది కాకుండా మిగతా వాడు కులం గురించి మాట్లాడినా, మతం గురించి మాట్లాడినా, ధర్మం గురించి మాట్లాడినా వాళ్ళంతా ట్రైబల్సే నా దృష్టిలో. ఎందుకు ట్రైబల్స్ అంటే ఆ పేరుతోటి మనమంతా ఒక గుంపు అని వాడు చెప్తున్నాడు అనమాట. అంతకన్నా మించింది కదా మానవత్వం. ఇప్పుడు కరోనా టైంలో రోడ్డు పైన కొన్ని లక్షల మంది అంతులేని ప్రయాణం, ఎక్కడికి పోవాలో, ఎప్పుడు పోతారో, ఎట్లా పోతారో తెలియదు. నీళ్లు లేవు, ఆహారం లేదు, ఛార్జ్ లేదు, ఫోన్ లేదు, వాహనాలు లేవు. నడుచుకుంటా రోడ్డు మీద కాళ్ళు పగిలి రక్తం వచ్చి రోడ్డు మీదే డెలివరీస్ అయ్యి ఇంత దుర్మార్గంగా ఆయన పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తుంటే ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా వంటలు, సెలబ్రిటీలు, సో మెనీ పీపుల్ వంటలు చేసుకోవటం, ఇంట్లో ఏం చేసుకోవాలి, రీల్స్ చేసుకోవటము, ఈ కల్చర్ అంతా స్టార్ట్ అయింది అక్కడే కదా. సో అలా చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అనే ఒక జబ్బులో పడిపోయారనమాట. నిజంగా సిటిజన్స్ ఏం చేశారు, చాలామంది పాపం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని చూసుకొని ఎంతోమంది, కొన్ని ఆర్గనైజేషన్స్, కొంతమంది వ్యక్తులు డెఫినెట్గా చేశారు. సో ఈ 5% పీపుల్ సిటిజన్స్ ఉంటేనే ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా ఉంటే, అది ఒక 25% అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. మీ లెక్క ప్రకారం ఇప్పుడున్న మన రాజకీయ నాయకులందరూ ట్రైబల్సే, ట్రైబల్ లీడర్స్. ఎందుకంటే వాళ్ళు దే నో ద ఆర్ట్ ఆఫ్ గ్యాదరింగ్ మాస్. ఒక గుంపుని మేనేజ్ చేయడం, గుంపుని రెచ్చగొట్టడం, గుంపుతోటి వాళ్ళకి కావాల్సిన వైల్డ్ ఇదిగా ఉండడం అనేది దే నో ద ఆర్ట్ ఆఫ్ గ్యాదరింగ్ ద మాసెస్ అండ్ డివైడింగ్ పీపుల్, డివైడింగ్ ద కంట్రీ. కరెక్ట్. సో అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే ఒకడని మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచలేను కాబట్టి మీకు ద్వేషం ఎక్కడా లేదు, మీరు బాగుపడటానికి, మీరు ఇట్లా లేకుండా ఉండడానికి కారణం పలానా మతం వాళ్ళు, పలానా కులం వాళ్ళు అని చెప్పి కొట్టుకునేలాగా చేయడం ఈజీ. అంటే మనుషులందరినీ హాయిగా ఉండేలాగా చేయలేని ఒక అసమర్థపు పాలనలో ఉన్నాం కదా. నిజంగా గవర్నెన్స్ అనేది ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండి. వీళ్ళు పెద్ద పెద్ద ఏది అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిన్న చోట గవర్నెన్స్ కనపడుద్ది, అది మనము చేయలేకపోతున్నాం. ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు ఫ్యాన్ ఉండదు, కుర్చీలు ఉండవు, టాయిలెట్స్ ఉండవు. మీ దగ్గర డబ్బు తీసుకుంటారు, చాలా డబ్బు కలెక్ట్ చేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రజలు వాళ్ళ ఆస్తిని వాళ్ళు అమ్ముకొని కొనుక్కోవటం ద్వారా, దానిలో గవర్నమెంట్ రోలే లేదు. జస్ట్ ట్రాన్స్ఫర్ చేసే ఒక పని వలన 26,000 కోట్లు వస్తుంది గవర్నమెంట్కి. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రభుత్వం అయినా, ఒక్క ముఖ్యమంత్రి అయినా చక్కగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ని కొంచెం నీట్గా టాయిలెట్ ఉండి, కాస్త కూర్చోవడానికి ఉండి, గౌరవప్రదంగా ఉండేలాగా చేశారా? ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తారు, కానీ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ని డబ్బులు వచ్చే పనిని చేయలేరు. వీటి వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్ వల్ల, రిజిస్ట్రేషన్స్ వల్ల ఓట్లు రావుగా, చేయలేరు. పెన్షన్స్ ఇస్తే ఓట్లు వస్తాయి కదా సార్. ప్లస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకుంటూ వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళని ఎవరిని వీళ్ళు మినిమం సపోర్ట్ చేయట్లేదు. మీరు రోడ్డు మీద చూడండి, చినిగిపోయిన పార్టీ బ్యానర్లు వేసుకొని చాలా ఒక రోడ్డు మీద చిన్న 2 కర్రలు పెట్టుకొని చెప్పులు కుట్టుకునే వాళ్ళు బోలెడు మంది కనపడతారు. చిన్న ఫ్లెక్సీ వేసుకొని అతను, ఆయనకి నిజంగా మీరు ఒక మంచి స్పేసు, ఆయనకు ఒక చక్కటి స్కిల్లు, ఆయనకు ఉండడానికి ఒక నీట్గా ఎలా ఉండాలో చెప్పి కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే నీతో ఆధారం లేకుండా హాయిగా బతుకుతాడు ఆయన. అలానే స్ట్రీట్ వెండర్స్, రోడ్ల మీద కొన్ని వేల మంది, లక్షల మంది బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. కుటుంబం కోసం వాడు పొద్దున్నే బయలుదేరి, ఎవరు మానిటర్ చేయకుండా, ఎవరు చూస్తున్నారో చూడట్లేదో పని లేకుండా సాయంత్రం దాకా ఎండలో, దుమ్ములో, పొగలో నిలబడి కనీస అవసరాలు లేకుండా, బాత్రూమ్ లేకుండా, నీళ్లు లేకుండా రోడ్ల మీద స్ట్రీట్ వెండర్స్ పనిచేస్తారు.
నువ్వు స్ట్రీట్ వెండర్ అనే ఒక సిస్టమ్ని చాలా ఆర్గనైజ్డ్గా, పాలిష్డ్గా, సోఫిస్టికేటెడ్గా చెయ్యి. స్ట్రీట్ ఫుడ్స్ని బాగా ఎంకరేజ్ చెయ్యి. కోట్లు పెట్టి ఎందుకు అంత ఇది పెట్టాలి? ప్లస్ వాళ్ళు హ్యాపీగా లేరు. ఇంతమంది వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్న వాళ్ళని ఇగ్నోర్ చేసి ఇంకేదో రండి, మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము పెన్షన్లు ఇస్తాము, మేము మా దేశంలో మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు రెడ్ కార్పెట్ వేస్తాం, మీకు ఇన్సెంటివ్లు ఇస్తాం. అరే నాయన, ఇక్కడ చాలామంది, కొన్ని లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ బతికి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకొని నీ మీద జీరో డిపెండెన్సీతో బతుకుతున్నారు. వాడికి సపోర్ట్ లేకపోగా కార్పొరేటర్ ఎవడో వచ్చి రుబాబు చేస్తుంటాడు, వాడు మనుషులు వచ్చి వాడి దగ్గర డబ్బు వసూలు చేస్తుంటాడు, పోలీసులు పోయి కొడుతుంటారు, జనం వెళ్ళటానికి వీలు లేనట్టుగా అసహ్యంగా ఉండేటట్టు ఉంటుంది, ట్రాఫిక్ డిస్టర్బ్ చేస్తుంటాడు వాడు. సో వాడికి ఒక బ్రహ్మాండమైన సిస్టమ్ పెట్టాలి కదా. అంటే గవర్నెన్స్ అనేది హౌ సింపుల్, ఒక మనసుంటే చిన్న విషయాలతోటి చాలా గొప్ప పనులు చేయొచ్చు. మీరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఒక రిసెప్షనిస్ట్ ఉండరు. ఎవరండి మీరు, ఏం పని వచ్చారు, మీరు ఎవరిని కలవాలి, మీరు ఇది ఇలా ఫామ్ ఇలా ఫిల్ చేయండి, ఇది పలానా చోట ఇవ్వండి, మీ పని అయిపోయిద్దని చెప్పేవాడు ఒక చోటనే ఉంటాడా? ఏదో అంత కష్టం అది. అంటే మీరు కొన్ని కోట్ల రూపాయలు, కిలో 2 రూపాయలు పోయి ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చేసి, అది మళ్ళీ వెంటనే పోయి లిక్కర్ షాపులలో తీసుకెళ్ళి దాన్ని పోయి బీరు తయారు చేసుకోవడం కన్నా ఇదేమన్నా కష్టమైన పనే? అంటే మీరు కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే దట్ మచ్ సింప్లిఫైడ్ అండి. అంటే ఈ వ్యవస్థ మనం ఆ ట్రైబల్ యాటిట్యూడ్లో వెళ్ళడం ద్వారా వీళ్ళని విడగొట్టి పాలించవచ్చు అని అనుకుంటున్నారు, కానీ ఎక్కువ కాలం ఉండదు. కాన్షియస్నెస్ పెరుగుతుందండి సార్. శ్రీనివాసరావు గారు, మనం దాదాపు మనిషికి కావాల్సిన అన్ని టాపిక్స్ మాట్లాడాం సార్. రిలేషన్షిప్స్, పేరెంటింగ్, పెళ్ళిళ్ళు, స్పిరిచువాలిటీ, ఆహారం, ఫుడ్, అన్నిటికి కావాల్సింది ఇంకోటి ఏంటంటే డబ్బు అంటే నేను ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. యూఆర్ బిగ్ ఆంటర్ప్రినర్, ఎక్కువ వ్యవసాయం గురించి మాట్లాడతారు. మీరు ఆంటర్ప్రినర్షిప్లో చాలా చేస్తున్నారని నాకు తెలుసు. కొంచెం మన ఆడియన్స్కి తెలిసేట్టుగా చెప్పండి సార్. యాక్చువల్గా బిజినెస్ అనేదాన్ని మనం చాలా రాంగ్ నోషన్లో సమాజం అర్థం చేస్తుందండి. అంటే ఎందువల్ల అంటే అది కూడా సినిమాల వల్లనే. సినిమా ఎప్పుడంటే దట్ ఈజ్ ఆల్వేస్ బిజినెస్ చేసేవాళ్ళంతా విలన్స్ లాగా అలా చూపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా బిజినెస్ అనేదానికి అర్థం ఏంటంటే టు ఫిల్ఫిల్ ఏ నీడ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అని. అంటే ఎస్, అంటే ఎక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది, ఒక సమాజంలో ఒక అవసరం ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫిల్ చేయడమే బిజినెస్ ఆపర్చునిటీ. సో బిజినెస్ అనేది చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ అంటే చాలా బిజినెస్లు, కొన్ని మల్టీ క్రోర్స్ ఆఫ్ ఇది రిక్వైర్మెంట్ ఉంది. ఇంకొక వైపు చాలామంది కాలేజ్ పిల్లలు కాలేజ్ స్టేజ్లో కూడా స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు. దానిలో సక్సెస్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4% ఉంటుంది. అంటే 100 స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ అయితే ఒక 3 కంపెనీస్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, 3 ఐడియాస్ మాత్రమే. ఈ క్రమంలో మిగతా అంతా డబ్బు పోతుంది. నేను చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని గమనిస్తే నాకు వాళ్ళంతా ఏదో మహాశివుడిలాగా కనిపిస్తారనమాట. అంటే శివుడు అనే ఎందుకంటారంటే హాలహలం మింగుతారు. శివుడు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ అతనికి ఒక రిజిస్ట్రేషను, ఎస్టాబ్లిష్మెంటు, మ్యాన్ పవరు, శాలరీసు, నెట్వర్కింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో ఆ నీడు, ప్రమోషను, అడ్వర్టైజ్మెంటు, ఇన్ని కావాలి. కానీ ఈ చేసే ప్రయత్నం విఫలమైతే నష్టపోయేది ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్. సక్సెస్ అయితే వీళ్ళందరూ బెనిఫిషరీసే. అంటే ఒక కష్టం వస్తే, ఒక ఎంటర్ప్రెన్యూర్కి కష్టం వస్తే ఎవరు తనతో పాటు ఉండరు. తనే డబ్బు తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకుంటాడా, బ్యాంక్ లోన్ తెచ్చుకుంటాడా, తనకు డబ్బు ఉందా, తనే తెచ్చుకోవాలి, తనే మనుషుల్ని సమకూర్చుకోవాలి, తనే స్కిల్ నేర్చుకోవాలి, తనే దాన్ని బ్రాండింగ్ చేసుకోవాలి, తనే ప్రమోట్ చేసుకోవాలి, తనే దాన్ని రన్ చేయాలి, ఆపరేట్ చేయాలి. అంటే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అయ్యి కష్టపడి చేస్తే దానిలో నుంచి డబ్బు వస్తేనేమో అందరూ పంచుకుంటారు, వీళ్ళందరికీ శాలరీస్ హ్యాపీగా ఇదంతా నడుస్తూ ఉంటుంది. దానిలో నష్టం వస్తే మాత్రం ఆయన ఒక్కడే భరాయించాలి. అంటే ఇంత ఎఫర్ట్ను భరాయించి
దీన్ని క్రియేట్ చేసే వీళ్ళంతా ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ నాకు శివుళ్ళలాగానే కనపడతారు. అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్ నిజంగా అంత ఈజీగా లేదండి. మనకి ఎకోసిస్టము, మీరు ఒక హోటల్ పెట్టాలంటే దాదాపు 10 లైసెన్సులు కావాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసి మొత్తం రెడీ చేసేసుకొని ఓపెనింగ్ రోజున సడన్గా ఇంకెవరో వస్తారు మీకు ఇది లేదని. అంటే హోటల్లో ఎలా ఉంటుందంటే FSSAI దగ్గర నుంచి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి, ఫైర్ సేఫ్టీ, లేబర్ లైసెన్సు, ఫైర్ సేఫ్టీ, వెయిట్స్ అండ్ మెజర్మెంట్సు, ఇలాగా 10 రకాల ఇదంతా ఒక సింగిల్ విండోలో, ఇదిగోరా బాబు వాడిని నేను ఇలా ఈ బిజినెస్ పెడదాం అనుకున్నానని ఒకళ్ళు అప్లై చేస్తే, ఇదిగో ఈ బిజినెస్ పెట్టడానికి ఈ లైసెన్సులు కావాలి, ఈ ట్రైనింగ్ కావాలి, ఇది మేము ఫ్రీగా ఇస్తాము, ఇక్కడ దీన్ని అర్థం చేసుకొని మీరు మొదలు పెట్టండి అని ఎవరు చెప్పరు. ఇంకా హ్యాండ్ హోల్డింగ్ లేని సొసైటీలో ఎంటర్ప్రెన్యూర్ పాపం వాళ్ళంతటా వాళ్ళు ఎన్నో అధిగమించి ఇటు రాజకీయ నాయకుల్ని, ఇటు ఎంప్లాయీ వాళ్ళు బ్రైబ్స్ని, వీటన్నిటిని మేనేజ్ చేసుకొని నిలబడేలాగా ఇదవుతుంది. దాన్ని అంత కాంప్లికేటెడ్ కాకుండా కొంచెం ఈజీ చేయాలి. ఈ క్రమంలో ఏమైపోతుంది, మనకి ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ పోతుంది. ఇండియా ఈజ్ ఎప్పుడు ఎంటర్ప్రెన్యూర్ కంపెనీగా. ఇండియా అనేది మన అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్ కంపెనీ, బిజినెస్ కమ్యూనిటీ కాదు. మనం ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాం, ఎంటర్ప్రెన్యూర్ అడ్వెంచరస్గా ఉన్నాం. ఎప్పుడో బ్రహ్మాండంగా వేరు దేశాలకి ఎన్నో ప్రోడక్ట్స్, సిల్క్, శాండలు, సిల్వరు, స్పైసెస్ ఎన్నో చేసాం. మనం బ్రహ్మాండంగా ఆర్టిస్టిక్గా చేయగలం. కానీ బిజినెస్ దీనిలోకి వచ్చేసరికి మనము వరల్డ్లో దీంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాం, వేరే పాత్లో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ఒకటి ఎకో సిస్టమ్ లేదు, సపోర్టింగ్ సిస్టమ్ లేదు, హ్యాండ్ హోల్డింగ్ లేదు, మెంటరింగ్ లేదు. వీటన్నిటిలో నుంచి తేరుకొని మనం కూడా నేర్చుకొని మనం కూడా వరల్డ్తో కాంపిటేట్ అవుదాం అనుకున్న టైంలో గ్లోబలైజేషన్ ఇంపాక్టు, ఆన్లైన్ ఇంపాక్టు, AI ఇంపాక్టు, ఈ రకరకాల ఇంపాక్ట్స్ అన్నీ దీని మీద ఒక తుఫాన్ లాగా వచ్చి పడిపోయినాయి. వారు కూడా. సో ఇప్పుడు వీటన్నిటి ఎఫెక్ట్ తోటి తట్టుకొని నిలబడాలంటే మనకి ఒకే ఒక రక్ష ఏంటంటే, మన కల్చర్ అయినా, మన అగ్రికల్చర్ అయినా, మన బిజినెస్ అయినా, మన వ్యాపారం అయినా, మనకి రక్ష ఏంటంటే మనము భారతీయతతోటి చేయటమే. ఇండియన్ సోల్ తోటి మనం వ్యాపారం చేస్తేనే మనం నిలబడతాం. మన సస్టైనబిలిటీ అంతా భారతీయ ఆత్మలోనే ఉంది. భారతీయ ఆత్మ ఏంటంటే ట్రెడిషనల్ అండ్ సస్టైనబుల్ అండ్ ఇన్క్లూజివ్, ఇది భారతీయత. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తే జస్ట్ ఒక 4-5 ఆన్లైన్ బిజినెస్ కంపెనీలు, అమెజానో, స్విగ్గీయో, ఫ్లిప్కార్టో, బ్లింకిటో, మనం అనుకునే ఒక సోకాల్డ్ ఒక 4-5 కంపెనీలు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళకి కావాల్సిన సామాన్లంతా అందించగలుగుతున్నాయి. దీంతో ఏమైపోయింది, మన వీధి చివర కిరాణా కొట్టు మాయమైపోయింది. చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఇన్స్టిట్యూషన్స్ డిజపేర్ అయిపోయినాయి. ఎక్కడ హ్యూమన్ టచ్ లేదు, హ్యూమన్ కనెక్ట్ లేదు. మనం ఏది కొనాలన్నా కూడా ఫోటో చూసే కొంటున్నాం, కానీ డైరెక్ట్గా చూసుకునే దీనిలో లేదు. షాపింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, షాపింగ్ రిలేషన్ లేదు. అంతకుముందు మనకి ప్రతిదానికి మన కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉండేది. బట్టల కొట్టు పలానా చోట, బంగారం పలానా చోట, పలానా కిరాణా కొట్టు పలానా కొట్టు, ఇలా మన కుటుంబానికి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక ఫ్యామిలీ షాప్ ఉండేది మనకు. దీంతో ఏమైపోయేది, మనకు ఆ రిలేషన్ ఉండేది. మనకు అప్ అండ్ డౌన్స్లో మన దగ్గర ఉన్నా లేకపోయినా, తర్వాత ఒక ఎష్యూరెన్స్ క్వాలిటీ తోటి, ఒక సిస్టమ్ తోటి ఒక నెట్వర్క్ నడిచింది. ఇప్పుడు అవి మొత్తం మాయమైపోయినాయి. దీనివల్ల ఇంకా ప్రమాదం అయిపోయిందంటే, సరే ఈ 10 కంపెనీలు, ఆన్లైన్ కంపెనీలు వాళ్ళైనా ప్రాఫిట్స్లో ఉన్నారా అంటే వాళ్ళు లేరు, కొన్ని వేల కోట్ల నష్టాల్లో ఉన్నారు. ఇది ఎక్కడ దారితీస్తుందంటే, వాళ్ళు ఈ వేరే దేశాల్లో వస్తున్న ఆదాయాన్ని ఈ నష్టాన్ని భరాయించడానికి ఉపయోగించగలరు. ఈలోపు ఇక్కడున్న వాళ్ళంతా వ్యానిష్ అయిపోతారు. ఫిజికల్ షాప్స్ అన్నీ పోతాయి, ఓన్లీ డిజిటలైజ్గానే మిగిలిపోద్ది. అప్పుడు చాలామందికి ఉపాధి కోల్పోతుంది. మనవాళ్ళు ఒక షాపు ఎంటర్ప్రెన్యూర్ దగ్గర నుంచి, షాప్ కీపర్ దగ్గర నుంచి మోస్ట్లీ డెలివరీ బాయ్స్ ఆర్ కన్జ్యూమర్స్గానే మారిపోతారు. ఒక ప్రోడక్ట్ని అందించే వాళ్ళగానే ఎక్కువ అవుతారు తప్పితే ఆ ప్రోడక్ట్ తోటి ఒక బిజినెస్ మోడల్ లాగా కూర్చునే దానిలో ఉండరు.
దీంతో ఏమైపోతుందంటే ఇది మనం ఒక కన్జ్యూమర్ కంట్రీ అయిపోతాం, ప్రపంచానికి మనం ఒక డంప్ యార్డ్ అయిపోతాం. ఎక్కడెక్కడి నుంచో మన మీద పడి మనం అదంతా కన్జ్యూమ్ చేసి మనకు అవసరం లేని అనవసరమైనవన్నీ కొనుక్కుంటాం. ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, నిజంగా సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతమందికి ఉంది అనేది మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్న వాళ్ళందరితో అడిగితే 99% వాళ్ళకి అవసరమే లేదు. కందిపప్పు కొనుక్కోవడానికో, బిస్కెట్లు కొనుక్కోవడానికో, పిండి కొనుక్కోవడానికో సూపర్ మార్కెట్కి పోయి వాడు ఒక ట్రాలీ ఒకటి ఫ్రీగా ఇస్తాడు మీకు. మీరు చివరికి వచ్చేటప్పుడు ఈ సరుకులన్నీ కొనుక్కోవడానికి కవర్ కూడా 5 రూపాయలు అవుద్ది, 10 రూపాయలు అవుద్ది, లేదా నువ్వు నేను ఎత్తున పెట్టుకొని పోతావని అడుగుతాడు. అంటే ఏ మాత్రం హ్యూమన్ టచ్ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ మెకనైజ్డ్. ఇది నీకు అవసరం లేని కొనుక్కొచ్చేసి అక్కడ పడేసి మళ్ళీ అది ఎక్స్పైర్ అయినవి పడేసుకునే కన్నా నీ వీధి చివర కిరాణా కొట్టుంటే నీకు అవసరమైనవి తెచ్చుకుంటావు, అనవసరంగా షాపింగ్ ఉండదు, ఎక్స్పైర్ అవ్వటం ఉండదు, పడేయటం ఉండదు. అందుకని ఈ ఫిజిటల్ అనే ఒక మోడల్లో ఆలోచిస్తున్నామండి మేము. అది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్. ఎస్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్లో ఉండి ఇండియనైజ్డ్ కావాలి. ఇప్పుడు వాడికి నా ప్రపంచంలో అందరూ ఏం తింటున్నారో అవన్నీ నాకు ఇస్తాడు వీడు, నాకు అవన్నీ అవసరం లేదు కదా. కానీ నేనేం తింటానో నాకు అవసరమైనవి, నా ప్రాంతంలో పండినవి, మా రైతులు పండించినవి, ఇవి కదా నాకు అవసరం. అందుకని ఈ ఇండియన్ సోల్ తీసుకురావాలి బిజినెస్ అనే దాని మీద మేము పనిచేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా 2 సెగ్మెంట్స్లో పనిచేస్తున్నాం. ఒకటి ఇంటిగ్రేటెడ్ ఫార్మర్ సర్వీస్ సెంటర్స్. ఒక రైతుకి 46 రకాలైనటువంటి సర్వీసెస్ అవసరం అవుతాయి, రైట్ ఫ్రమ్ ద సాయిల్ టెస్టింగ్, మార్కెట్ ఎండ్ ప్రొడ్యూస్ దాకా. అంటే సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి చూస్తే ట్రాక్టరు, టూల్స్, డ్రోన్స్, మల్చింగ్, డ్రిప్ ఇరిగేషను, ప్లాంట్ మెటీరియల్, పెస్ట్ మేనేజ్మెంటు, ఫర్టిగేషను, హార్వెస్టింగ్, ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషను. సో దీన్ని రకాలైన సర్వీసెస్ కావాలి, 46 స్టెప్పులు కావాలి. ఎస్, వీటికి ఎవరు లేరు. అంటే ఫెన్సింగ్ స్టోల్స్, ఫెన్సింగ్ వైరు, ఇట్లా సోలారు, వెదర్ స్టేషను, బోర్డను, వీటన్నిటికీ ఎవరూ లేరు, విడివిడిగా ఉన్నారు. ప్లస్ ఈయన వ్యవసాయం చేసుకుంటాడా, 46 మందితో తిరుగుతాడా? సో అందుకని మేము ఒక మండల స్థాయిలో మాకున్నటువంటి సోఫార్ జర్నీలో మాకు ఎదురైనటువంటి ఇబ్బందులన్నీ, ఈ అగ్రికల్చర్ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక 1 స్టాప్ సొల్యూషన్ లాగా వీటన్నిటిని ఒక స్టోరు చేస్తున్నాము. ఇక్కడ సర్వీస్ ఉంటుంది, లీజ్ ఉంటుంది, రెంట్కి ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ప్రొడ్యూస్ బైబ్యాక్ కూడా ఉంటుంది. సో చాలా లార్జ్ స్కేల్ కదా సార్, లార్జ్ స్కేల్. అందుకని మేము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మేము అసోసియేట్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో మండల స్థాయిలో ఒక ఫ్రాంచైజీ మోడల్లో వెళ్తాము. సో ఇప్పుడు ఆ మోడల్ ఆల్మోస్ట్ ఒక 3 monthsలో రెడీ అవుతుంది అనమాట. వన్స్ ఆ మోడల్ రెడీ అయిపోతే మేము మండల స్థాయిలో మేము అది అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. చాలామంది ఇంట్రెస్టెడ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు కొంచెము సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మోడల్లో ఉన్నవాళ్ళు అయితే ఉపయోగపడతారనమాట దీనికి. అంటే ఇదేదో బిజినెస్ లాగా కాకుండా బిజినెస్ విత్ ద పర్పస్. సార్ ఇది చాలా లార్జ్ స్కేల్ మోడల్ కదా, ఈ ప్రపంచంలో ఇలాంటి మోడల్ ఎక్కడైనా ఉందా? లేదండి, ఇది ఎవరు చేయలేరు. అంటే దీన్ని సోల్తో పనిచేయాలి, అది బ్రెయిన్తో పనిచేస్తే సరిపోదు. బ్రెయిన్, సోలు 2 కలిసి పనిచేస్తేనే ఇది అవుతుంది. ఏమవుతుందంటే మేమే ఫార్మర్స్ కాబట్టి రైతు బాధలు ఏంటో మాకు తెలుసు. దానిలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన. ప్లస్ వీటన్నిటికీ వీళ్ళందరితో మాకు అసోసియేషన్ ఉంది. ఇవాళ రైతుకి పశువులు లేవు, ఎరువు లేదు. సో ఎరువు కోసం మేము అతి తక్కువ ధరలో ఎరువు ఎలా అందించాలి, దెబ్బ ఎరువు ఎలా అందించాలి అనే దాని మీద మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇప్పటికీ దాన్ని ఒక ఇండస్ట్రియలైజ్ లాగా చేయగలిగాం. సో అతి తక్కువ ధరలో ఎరువు ఇవ్వచ్చు, క్వాలిటీ ఎరువు ఇవ్వచ్చు. సో అలాగా రైతుకి ఈవెన్ సాయిల్ టెస్టింగ్ అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం చేశారండి. అసలు ప్రతి సాయిల్ని టెస్ట్ చేయడం అనే ఒక చిన్న ప్రాసెస్, బోల్డ్ అంతా అది ఒక ఎక్విప్మెంట్ తోటి ఒక సెంటర్లో పెట్టి ఒక సర్వీస్ ఇవ్వచ్చు. ఒక 50 రూపాయలతో ఒక సాయిల్ టెస్ట్ ఇచ్చేస్తే ఆ రైతుకి బోల్డ్ అంతా ఆల్మోస్ట్ పర్ ఎకర్కి 3,000 నుంచి 4,000 రూపాయలు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
సాయిల్ టెస్ట్ ప్రాపర్గా చేయించుకుంటే. అందుకని దీన్ని చాలా ఇంటెన్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఏ మండలంలో చేస్తున్నారు సార్ ఇది? మా నేటివ్ మండల్లో చేద్దామని. సో ఫస్ట్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మాకు మెంటరింగ్ అండ్ సపోర్టింగ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఊహించుకుంటేనే చాలా మ్యాసివ్ అనమాట. ఎలా అంటే మీకు సీడ్ నుంచి కెమికల్స్, ఫర్టిలైజర్, అన్నిటి నుంచి మల్చింగ్, ఫెన్సింగ్, ఎవ్రీథింగ్, మిషనరీ. ఒక హార్వెస్టర్ ఇక్కడ నుంచి ఆ రూమ్ అంత పెద్దగా ఉంటుంది. ఒక హార్వెస్టర్ సరిపోదు మీకు అనుకుంటాను మండలానికి, చాలా కావాలి. ట్రాక్టర్లు దున్నడానికి అన్ని కూడా ఎక్విప్మెంట్, బోర్ మిషన్స్. అంటే మేమేం చేస్తామంటే అండి, ఎలా మరి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి, హార్వెస్టర్లు ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉందనుకోండి, దాన్ని మేము ఓలా ఊబర్ లాగా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కొత్తగా మీరేం కొనాల్సిన అవసరం లేదు. సో ఈ అగ్రిగేషన్ సర్వీసెస్ మాతో టైప్ పెట్టుకున్న వాళ్ళని ఎలా చేయాలనే దాని మీద చూస్తున్నాం అనమాట. సో దానికి కావాల్సిన అంటే దీనికి ఒక వేర్ హౌస్ లాగా చాలా పెద్ద వేర్ హౌస్ ఉండాలి. అంటే వేర్ హౌస్తో పాటుగా ఇది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక 5 acres డెమో ఫామ్ ఉండాలి. సో ఇప్పుడు మేము చెప్పేవన్నీ చేయడం ద్వారా ఎలా పంటలు పండించవచ్చు, ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక డెమో ఫామ్ ఉండాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదంతా అంటే చాలా పెద్ద పని, బట్ ఈ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఇది చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇదేంటంటే దీన్ని అగ్రికల్చరల్ స్టార్ట్అప్, ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ స్టార్ట్అప్ అన్నమాట. అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సర్వీసెస్ సెంటర్స్ అంటున్నాం. అంతేనండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇలాంటి వాటికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇంకా యాక్చువల్గా వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఫామ్ అయ్యేది రైతుల వల్లే. ఎద్దుపుండు కాకికి ముద్దని వ్యవస్థలో ఉన్న లోపాలు రాజకీయ నాయకులకి చాలా బాగుంటాయండి. వ్యవస్థ అంతా హాయిగా ఉండడం, ఫ్లరిష్గా ఉండడం, ఒక హాయిగా పీస్ఫుల్గా ఉండటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్రెస్ట్ ఉంటేనే దే లవ్. మరి కష్టం మీకు, ఎందుకంటే మీరు ఇప్పుడు చేయబోయే మీ ఐడియా వల్ల బాగుపడేది రైతు కమ్యూనిటీ. అంటే ఎవరికి ఇబ్బంది లేదు. అండ్ మేమంతా ఓన్లీ గ్రీన్ ప్రోడక్ట్స్లోనే ఉంటాం. గ్రీన్స్ అంటే ఎన్విరాన్మెంట్కి హామ్ లేని దానిలోనే ఉంటాం. అంటే రైస్ వరి ఉండదు అనమాట. ఉండొచ్చు, బట్ కెమికల్స్ ఉండవు మా దగ్గర అమ్మే వాటిల్లో. సో న్యాచురల్ ప్రోడక్ట్సే ఉంటాయి. అట్ ది సేమ్ టైం వీ బై బ్యాక్ దెమ్. ఎవరైనా నా సిస్టంలో పండిస్తే వాళ్ళకైనా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా దాన్ని వాల్యుయేషన్ చేసుకోవాలి, ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి, అలా కూడా సపోర్ట్ చేస్తాం. లేదు వాళ్ళు బల్క్ అమ్ముతామంటే అలా కూడా తీసుకుంటాం. సో వీ సపోర్ట్. ఎందుకు చేస్తున్నామంటే ఇది లోకల్ ప్రొడ్యూస్, లోకల్ కన్జంప్షన్ నెట్వర్క్ని క్రియేట్ చేయడం కోసం మేము మొత్తం అంతా క్యాల్కులేషన్స్, సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసాం. గ్రామ స్వరాజ్యం అంతేగా. దాన్ని ఇప్పుడు మనం ఈ రోల్ మోడల్ ఉంటుంది, ఈ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ పండించినవి మేము కొంటాం కదా, బైబ్యాక్ కూడా ఇస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బ్యాక్ ఎండ్లో ఫార్మరు ఉమెన్ రెండింటిని తీసుకున్నాం. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది చాలా చాలా నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఉమెన్ చాలాసార్లు ఇవాళ ఏమైందంటే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే చాలా డబ్బు కావాలి. అసలు ఏమీ డబ్బు పెట్టుబడి పెట్టే పని లేకుండా ఒక ఉమెన్ తను ధైర్యంగా, నమ్మకంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి సబ్జెక్టివ్గా ఉంటే, మేము ఒక హైదరాబాద్లోనే దాదాపు 500 మంది ఉమెన్ని నెలకి 1 లక్ష రూపాయల నుంచి 50,000 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదించుకునేలాగా చేయగలిగిన మోడల్ రెడీ చేసాం. ఏం మోడల్ సార్ అది? సో అది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మోడల్. దాన్ని మేము ఏదైతే మాకు బ్యాక్ ఎండ్ ఫార్మ్స్ ఉన్నాయో, మా నెట్వర్క్ ఆఫ్ ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మాది చిన్నగా ఇది ఒక మంచి మూమెంటం అయిపోయింది. రాజస్థాన్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ లైక్ మైండెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ, ఎఫ్పిఓస్, ఈ కనెక్ట్ అంతా అవుతుంది. ఇప్పుడు మేము పెట్టే ఈ స్టోర్సు వీటి నుంచి కూడా మాకు ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ని ఇండియనైజ్డ్ మోడల్లో, నేను చెప్పాను కదా భారతీయ ఆత్మ ఉండాలని, ఇండియనైజ్డ్ మోడల్లో తీసుకొచ్చేసి మీరు మన పాతకాలంలో ఒక వైశ్యాసు షాపు చూస్తే ఊర్లలో ఆయనకి రెంట్ ఉండదు, కరెంట్ ఉండదు, శాలరీస్ లేవు, హెడ్స్ లేవు, ఓవర్ హెడ్స్ లేవు, హ్యాపీ. ఒక బిజినెస్కి నాకు అది ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్ లాగా అనిపించింది. అంటే ఖర్చు లేకుండా
వ్యాపారాన్ని చేయడం అనేది వెరీ ఫండమెంటల్. అంటే మీరు ఖర్చును తగ్గించడమే మీ వ్యాపారంలో మొదటి ఇది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా వేసే వాటిల్లో మీరు ఒక షోరూమ్ పెట్టి షాప్ పెట్టి ఒక ఆర్గానిక్ స్టోర్ పెట్టాలంటే మినిమం ₹1,00,00,000 ఇంటీరియర్ అవుతుంది, నెలకి ₹5,00,000 రెంట్ అవుతుంది, 5,00,000 కరెంట్ అవుతుంది, 5,00,000 శాలరీస్ అవుతున్నాయి. ₹15,00,000 ఖర్చులు పెట్టుకొని ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని రీజనబుల్గా ఎలా ఇవ్వగలరు? ఇవ్వలేరు కదా. సో అందుట్లో ఇప్పుడు ఇవాళ వచ్చిన ఆన్లైన్ వీటన్నిటిని తట్టుకొని ఇవ్వలేరు కదా. దట్స్ వేర్ మా ఇంటర్వెన్షన్ ఈ 360 degrees గ్యాప్ని ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఉమెన్ ఏం చేస్తామంటే తను ఉన్న చోటే, తను ఎక్కడైతే ఇంట్లో ఉందో అదే వాళ్ళ స్టోరు. ఆవిడని మేము ట్రైన్ చేస్తాము, సర్టిఫికేషన్ ఇస్తాము, లీగల్ కాంప్లయన్సెస్ అన్నీ కంప్లీట్ చేస్తాము, ఫిజిటల్ చేస్తాము, బోత్ డిజిటల్ అండ్ ఫిజికల్ స్టోర్ లాగా సపోర్ట్ చేస్తాం. తనకున్న కమ్యూనిటీ తోటి ఎలా ఈ ప్రోడక్ట్స్ అంటే మాకున్న ప్రోడక్ట్స్ రేంజ్ అంతా వరల్డ్ వైడ్ ఉన్నామండి. అండ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రీమియం, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టరీ ప్రోడక్ట్. సో దట్ ఈజ్ ఎష్యూర్డ్ అనమాట. ఒకప్పుడు ఫ్యాక్టరీ ప్రోడక్ట్ మనము అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి తినడం అనేది లగ్జరీ. దాని తర్వాత కంపెనీలో వాళ్ళు అమ్మే పచ్చడి కొనుక్కునేవాళ్ళం. సో ఫ్యాక్టరీలో సోల్ లేదు, ఫీల్ లేదు, ఫిలాసఫీ లేదు, నీ గురించి కేర్ లేదు. మేము ఇప్పుడు ఆ అమ్మతనాన్ని ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా ఇంక్లూడ్ చేస్తున్నాం. షీ ఈజ్ లైక్ యువర్ మదర్. తనంతా మీ ఆరోగ్యం పట్ల, మీ కుటుంబ ఆరోగ్యం పట్ల కేరింగ్గా ఉంటారు. అండ్ మనకే సొంతమైనటువంటి ఒక గొప్ప నెట్వర్క్ ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి హ్యాపెనింగ్ యాక్టివిటీస్ చేస్తాం. సపోజ్ మీకు మేమిచ్చే హనీ కాంబు హనీ ఇస్తాం, డైరెక్ట్గా తేనె తొట్టెనే ఇస్తాం, తేనెనివ్వం. ఈ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అది కూడా ఎక్స్క్లూజివ్, అంటే ఇంకెక్కడ ఎవరు చేయలేరు ఇవి. ఓన్లీ తేనెనే కాదు, మనం ఇచ్చే ఏ ప్రోడక్ట్ ఎవరు చేయలేరు. ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి సార్? సపోజ్ ఇప్పుడు హనీ ఉందనుకోండి, హనీ కాంబుతో ఇస్తాం, తేనె తొట్టెలనే ఇస్తాం. ఇది టాంజానియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం మేము. టాంజానియా నుంచి తేనె తొట్టెల్ని ఇంపోర్ట్ చేస్తాం. అక్కడ మేము ఒక 10,000 acres కన్సల్టేషన్ ఇస్తున్నాం ఒక ఫామ్కి. అలాంటి చాలా ఫామ్స్లో మేము అక్కడ బీ కీపింగ్ మొదలుపెట్టాం. సో డైరెక్ట్గా మీకు ఇప్పుడు ఇండియాలో దొరికే ఏ తేనెని మీరు నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది. తేనె లేదు, దానిలో షుగర్ సిరప్ ఉంటుంది, చైనా నుంచి తెచ్చుకొని దాన్ని హనీగా క్లెయిమ్ చేసి దానిలో ఆ కంటెంట్ ఎంత ఉంటుందో అంతవరకే మెన్షన్ చేసి చేస్తున్నారు. అలానే ఘీ, ఆఫ్రికన్ కంట్రీస్లో బ్రహ్మాండమైనటువంటి నేటివ్ కౌస్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని మాంసం కోసమే పెంచుకుంటారు. వాళ్ళకి మేము పాలు తీయడము, దాన్ని వెనజేయడము, ఆ అలవాటు అంతా చూపిస్తున్నాం. అంటే ఆఫ్రికాలో ఘీ వాళ్ళకి అవన్నీ పెద్ద అసలు పాలు పెరుగు అయ్యేమి తాగరు వాళ్ళు, దాన్ని మాంసం కోసమే పెంచుకుంటారు వాళ్ళు. చాలా బలంగా ఉంటాయి అవి, చాలా అద్భుతంగా ఉంటుంది అది, వైల్డ్ ఫారెస్ట్లో తిరిగినవి. ఆ నెయ్యి మేము ఇస్తాం. అలాగనే పికిల్ ఉంది, పికిల్ మీకు ఒక రకంగా ఇష్టం, నాకు ఒక రకంగా, నీకు ఏ పికిల్ ఇష్టం అదే తయారు చేసి మీకు పంపిస్తాం. మా ఉమెన్ స్టోర్ నుంచి హరీష్ గారికి ఏ పికిల్ ఈ పికిల్ హరీష్ గారికి వెల్లిపాయ లేకుండా ఇష్టం అండి అని పెడితే ఆ వెల్లిపాయ లేకుండానే మీకు పంపిస్తాం. సో అది ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు. అలాగా గ్రాసరీ కానీ ఇవన్నీ కూడా విత్ అథెంటిక్ సోర్స్ వేర్ యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇట్. మీ నో యువర్ ఫార్మర్ అని దానికి ఒక ట్రేసబిలిటీ ఇస్తాం, క్యూఆర్ ఇస్తాం. వీటితో పాటు యూ కెన్ కమ్ అండ్ విజిట్ ఎక్స్పీరియన్సెస్. సపోజ్ మేము పికిల్ బౌల్ అని ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం. పికిల్ బాల్ అని మామూలుగా పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు కదా, మంది పికిల్ బౌల్. మీరు హ్యాపీగా ఒక ఉమెన్ 10 మంది సరదాగా వచ్చి ఎక్కడో కిట్టి పార్టీలని హోటల్కి వెళ్ళి 10,000 20,000 బిల్లు చేసి డబ్బులు బాగొట్టుకొని అదేదో ఎంజాయ్మెంట్ అని ఒక మూతో ముక్కో పక్కకు పెట్టి సెల్ఫీలు తీసుకునే బదులు చక్కగా ఫామ్కి వచ్చి మీకు కావాల్సిన పచ్చడి కాయలు మీరే కోసుకొని, మీకు అక్కడ ఒక మెంటర్ ఉండి, పాత అమ్మమ్మో నాయనమ్మో ఒక ఆవిడ చూపిస్తే అలాగా మీ పచ్చడి మీరే పెట్టుకొని, మీ జాడీ మీరే పెట్టుకొని, దానికి చక్కగా ఒక మంచి క్లాత్ కట్టి, దానికి ఒక బొట్టు పెట్టి, దానికి దండం పెట్టుకొని, దాన్ని ఒక ప్రోబయాటిక్ రియాక్టర్ లాగా మీ ఇంట్లో పెట్టుకొని హాయిగా కుటుంబానికి
మీరే సర్వ్ చేస్తే అంటే ద ఫీల్, ద ఎమోషన్, ద టచింగ్ అంటే ఎంత గొప్పగా ఉంటుంది. అలాగనే ఫామ్ టూర్సు, ఫామ్ విజిట్స్, పిక్ అండ్ పేస్ ఇలాగా త్రూ మా ఉమెన్ గ్రూప్తోనే అవుతాయి. సో ఎప్పుడైతే వాళ్ళు తింటున్నది పలానా చోట పొలం నుంచి వస్తుంది అని వాళ్ళకి తెలిసిందో, సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఎఫర్టబిలిటీ, ఇప్పుడు మాకు పెద్ద పెద్ద షోరూములు లేవు, ఏసీ లేదు, ఇవన్నీ చేయట్లేదు కదా. మేము ఒక రీజనబుల్గా ఆర్గానిక్ అనే వాటిని, న్యాచురల్ అనే వాటిని అందుబాటులో అందరికీ ఇవ్వగలం. సో అప్పుడు ఎప్పుడైతే కన్జంప్షన్ పెరుగుతుందో న్యాచురల్ ఫార్మింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడేమైపోయిందంటే ఎవరైనా ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు దట్ ఈజ్ వాళ్ళకి వైబుల్ అవ్వట్లేదు, హై ప్రైస్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ రేట్ ఉంది కాబట్టి కన్జంప్షన్ అవ్వట్లేదు. ఎఫోర్డబుల్ రేట్లో వీటన్నిటిని ఓవర్ హెడ్స్ తగ్గించి ఇవ్వడం ద్వారా కన్జంప్షన్ పెరుగుద్ది. సో దట్ మా కోర్ ఫిలాసఫీ ఏంటంటే పబ్లిక్ హెల్త్, ఫార్మర్ వెల్బీయింగ్, ఎన్వైరన్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అర్థమవుతుంది, ప్రాఫిట్ కోసం కాదు, ప్రాస్పెరిటీ కోసమే. ఎగ్జాక్ట్లీ. దీనిలో డబ్బు ఉందండి, కానీ అందరూ పార్ట్నర్స్. ఆ ఉమెన్ పార్ట్నరు, ఆవిడ పెట్టుబడి లేదు, జస్ట్ ఇనిషియల్గా ₹1,00,000 వర్త్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. ఆడ ₹1,00,000 ఏదో వేరే డిపాజిట్ కట్టడం, ఫీజు కట్టడం కూడా ఏం లేదు, ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు. స్లోగానే స్టార్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనం ఒక కల్చర్ని ఎంకరేజ్ చేయాలి. ఎలా ఉంటుందంటే మనం ప్రొడ్యూస్ అమ్మం, ప్రోడక్టే అమ్ముతాం. ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి. రెడీగా బ్లింకిట్ అని నువ్వు కన్నురెప్ప వేసే టైంలో నువ్వు పెట్టినవన్నీ రావు. నువ్వు ప్రతిదీ నీ కోసం మనసు పెట్టి తయారు చేస్తారు కాబట్టి నువ్వు టైం ఇవ్వాలి. ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇన్స్టెంట్ ఎరాలో లేం కదా, ఇప్పుడు వచ్చాం. కానీ ఇన్స్టెంట్ ఎరాలో వస్తే ఇన్స్టెంట్గానే పోతారు. సో అందుకని దాన్ని హాయిగా దాన్ని తయారు చేసే టైం ఇచ్చి దాన్ని చేసి, అప్పుడు మాకు విలేజ్ ఆహారం అని రెస్టారెంట్స్ ఉంది కదా. సో విలేజ్ ఆహారం నుంచే మళ్ళీ ఆ చుట్టుపక్కల కమ్యూనిటీలో మేము క్యాటరింగ్ ఉంటుంది. సో ఉమెన్కి కావాల్సిన డిస్కషన్స్ అవుతాయి, రకరకాల ప్రోడక్ట్స్ అవుతాయి, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అవుతాయి. ఏమేమి ఉంటాయి సార్ ప్రోడక్ట్స్? ఒకటి ప్రోడక్ట్స్, ఘీ అన్నారు, ఆల్ పల్సెస్, గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు హనీ ఏమో అక్కడ హనీ కుంబు టాంజానియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు రాజస్థాన్ నుంచి కొన్ని ఉన్నాయి, మధ్యప్రదేశ్ నుంచి ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ నెట్వర్క్ పెరుగుతోంది. మేము ఇప్పుడు ఈ హబ్స్ పెడుతున్నాం కదా విలేజ్ లెవెల్లో, ఫార్మర్ సర్వీస్ సెంటర్స్, ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ మోడల్ అండి ఇది. అవునండి. దీని పేరేంటి సార్ ఈ బిజినెస్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్? యాక్చువల్గా నైబర్హుడ్ స్టోర్స్ అనేది ఇదండి. దానికి ఇంకా ఒక మంచి పేరు పెట్టాలి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మార్కెట్లో లేదు కదా? లేదు ఇంకా. ఇప్పుడు మేము విత్ ఇన్ 3-4 వీక్స్ టైమ్స్లో లాంచ్ చేస్తున్నాం. అండ్ మీ ఛానల్ చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం ఓన్లీ ఉమెన్ అండి, ఓన్లీ ఉమెన్. ఓకే, ఓన్లీ ఉమెన్. కమ్యూనికేటివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, చుట్టుపక్కల కమ్యూనిటీతో కొంచెం టాక్టివ్గా ఉండాలి. అండ్ వాళ్ళు కొంచెం అడ్వెంచరస్గా, అంటే ఫామ్స్ వచ్చి విజిట్ చేసి చూసి, అంటే వాళ్ళు ఏం అమ్ముతున్నారో వాళ్ళకి తెలిస్తే ఇంకా ధైర్యంగా ఉంటారు. సో అది కాన్ఫిడెంట్గా చెప్పగలరు. అందుకని ఈ లోకల్ ప్రొడ్యూసు, లోకల్ కన్జంప్షను, మన చుట్టుపక్కల ఉండే ఒక కమ్యూనిటీ ఇంతమంది ఉమెన్ని ఎంటర్‌ప్రెన్యూర్ చేయడం, దీని ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండడం, ఒక రిలేషన్షిప్ ఏర్పడడం, ఇన్ని విషయాల మీద మనం పనిచేసే అవకాశం ఉంది. చాలా గొప్ప. అందుకని దీన్ని బిల్డ్ చేస్తున్నాం. గేమ్ చేంజర్ అనొచ్చు. ఒకవేళ ఇది దేశం మొత్తం అమలు చేయొచ్చండి. దేశం మొత్తం అమలు చేయలేరు, దీనికి కాంపిటీషన్ లేదు. ఎందుకంటే కష్టానికి కాంపిటీషన్ ఉండదు. ఇంత కష్టం ఎవరు పడతారు? ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఒకటి ఏంటంటే సమాజం, అంటే మనుషులు ఆరోగ్యం బాగుపడుతుంది, అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్ అవుతున్నారు. కరెక్ట్. చాలా గొప్ప మోడల్ సార్. ఎస్, తప్పకుండా సక్సెస్ అవుతుంది సార్. డెఫినెట్గా అవుతుంది. అదే మీ ద్వారా, అంటే మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొంచెం సోషల్ కాన్షియస్ ఉండేవాళ్ళు కాబట్టి, ఇఫ్ ఎనీబడి ఫ్రమ్ యువర్ వ్యూవర్స్ ఆల్సో,
సో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఫిట్ అవుతారనుకుంటే మనం వాళ్ళకు కూడా ఫ్రాంచైజ్ ఇవ్వచ్చు. ఎలా సార్, అంటే వీళ్ళకి ఇవ్వాలంటే ఏమైనా నంబర్ ఉందా? నంబర్ ఇస్తే నాకు యా, కింద మీకు పెడతాను. నెంబర్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో పెట్టేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఇది పిన్ కోడ్ బేస్డ్గా ఉంటుంది. హైదరాబాద్లో మనం అవుటర్ రింగ్ రోడ్ లోపల అరౌండ్ 110 పిన్ కోడ్స్ ఉన్నాయి. ఈచ్ పిన్ కోడ్లో పాపులేషన్ని బట్టి ఆల్మోస్ట్ 10 to 50 పాసిబిలిటీ ఉన్నాయన్నమాట స్టోర్స్. యావరేజ్న ఫస్ట్ ఫేజ్ ఒక 500 అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో అనుకుంటున్నారు? హైదరాబాదే ఫస్ట్. స్టార్ట్ హైదరాబాద్తో అంటే మార్కెట్ ఇక్కడ ఉంది కదా. ఎస్, అంటే కాన్షియస్నెస్ ఉంది, పీపుల్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. అంటే ఈ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక తక్కువ పెట్టుబడితో ఒక డిపెండబుల్ ఇన్కమ్ అండి. 50,000 నుంచి 1 lakh రూపీస్ అనేది దట్ ఈస్ ద బేసిక్ పాసిబిలిటీ అనమాట. చాలా గొప్ప ఇనిషియేటివ్ సార్ ఇది. ఎస్ ఎస్ ఎస్. మీతో కూర్చుంటే ఇదే సార్, ఒక జ్ఞానం విజ్ఞానం అన్నీ వచ్చేస్తాయి. లైఫ్ మీద వచ్చిన దృక్పథం మారిపోతుంది సార్. మనందరం దాని మీద పనిచేస్తూ ఉంటాం సమాజం కోసం. సమాజంతో ఉంటూ, అంటే జేపీ గారు ఒక మాట చెబుతారు కదా, మనం బెటర్ సొసైటీ కోసం ఎందుకు పనిచేయాలంటే రేపు మన పిల్లలు కూడా ఇదే సొసైటీలో బతకాలి కాబట్టి ఆ స్వార్థంతో పనిచేయాలంటే. ఎంత బాగా చెప్తారు సార్. ఇప్పటిలాగే మీతో మాట్లాడడం చాలా స్పెషల్, చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. మన ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, నచ్చుద్దని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్వేస్. డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ షేరింగ్, డిస్కషింగ్, డిబేటింగ్. అంటే ఒక మంచి విషయం మాట్లాడటంతో సమాజంలో ఒక స్పృహ కల్పించడం, ఒక పాసిబిలిటీస్ని చూడడం, పాజిటివ్నెస్ని చూడడం, ఇది అంటే ఈ మీడియం ద్వారా మీరు ఆ ప్రయత్నం చేయడం చాలా సంతోషకరం. అండ్ మీతో ఉన్న ఈ స్నేహం, ఈ బంధం అది ఇంకా అంటే మీతో మాడే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంది. పెరగాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.